డార్లింగే ఓసిన డార్లింగే అంటూ మిర్చి సినిమా ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి నేను వెంటబడుతున్నానే. ఆ సినిమా ఆడియో రిలీజ్ 1 ఇయర్ అయింది. కనీసం నీ మొహం కూడా నాకు చూపించలే డార్లింగ్. ఎప్పుడు చూపిస్తావా డార్లింగ్? ఇప్పుడు చూపిస్తావా? సారీ రా, బాహుబలి ఓపెనింగ్ రోజున ఒకడు దొరికాడు. ఆ సినిమా రిలీజ్కి మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి నా ఫేస్ చూపిస్తా. డార్లింగ్, నువ్వు మన కాలేజీలో చేరినప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను. అయినా నీ ప్రేమ కోసం ఎగ్జామ్స్ మిస్ అవుతూ ఈ కాలేజీలోనే కంటిన్యూ అవుతున్నా. ఇది మన ఇద్దరికి లాస్ట్ ఇయర్. ఏమంటావు డార్లింగ్? సారీ డార్లింగ్, లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన రాహుల్ గాడు నీ స్కోడా కన్నా రేంజ్ రోవర్ మెయింటైన్ చేస్తున్నాడు. హలో, హాయ్ రాహుల్, ఇక్కడ మా కజిన్ బ్రదర్తో ఉన్నా. ఓకే బాయ్. నీకోసం మా డాడీని ఎదిరించాను, మా మమ్మీని కాదన్నాను, కాళ్ళు కడిగి కోట్లు కొమ్మరిస్తానన్న పార్టీని పక్కన పెట్టాను. నా ప్రపోజ్ సంగతి ఏం చేసావు లడ్డు సమంత? చూడు నాని, నీకు నచ్చిన నా కోసం ఎన్నో త్యాగాలు చేసావురా. మరి నాకు నచ్చిన సంతోష్ కోసం నిన్ను త్యాగం చేయనా? చూసారుగా, నిన్న మొన్నటి దాకా మగవాళ్ళు ఆడవాళ్ళతో క్రికెట్ ఆడుకున్నారు. సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. సో బీ బేర్ ఆఫ్ గర్ల్స్. 1 సెకండ్, కెమెరా ఫాలో మీ. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ బాస్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ఐఎమ్ దిలీప్. సిచ్యుయేషన్ చూశారు కదా, మీరేమంటారు? ప్రతి జనరేషన్లోనూ సీన్ రివర్స్ అవుతూనే ఉంది. పురాణ కాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని కోసం తపస్సు చేసింది. ప్రబంధ కాలంలో వరుదిని ప్రవరాఖ్యుని వెంటపడింది. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. ఇతని పేరు విక్రమ్. నిక్ నేమ్ కొటేషన్. ఏదైనా షార్ట్ కట్లో చెప్తాడు. అర్థం పర్థం లేకపోయినా వినటానికి బాగానే ఉంటుంది. విలువలంటే ఏంటి మామా? గుండు ఉండేవాడికే జుట్టు విలువ తెలుస్తుంది, బండు ఉన్నవాడికే పెట్రోల్ విలువ తెలుస్తుంది, పని పాట లేని వాడికి ఫ్రెండ్ విలువ తెలుస్తుంది, అంతే. ఇతని పేరు రామ్. నిక్ నేమ్ ఫ్లాష్. ఇతని నాన్నకో స్టూడియో ఉంది, వీడికో కెమెరా సెల్ ఉంది. మనోడు ఈ మధ్యనే తీసిన అద్భుతమైన వీడియో చూడండి. ఇట్రారా. అరే, ఇందాకటి నుండి ఎవరిని చూస్తున్నావో అర్థం కాక చస్తున్నాం. మర్యాదగా ఇంకొకరినైనా తెచ్చుకో,
లేకుంటే ఇక్కడ నుండి దొబ్బై. వీడి పేరు రాజేష్, నిక్ నేమ్ కాక్రోచ్. లవర్ బాయ్ కావాలని నానా తంటాలు పడుతుంటాడు, అమ్మాయిలు వెంట పడుతుంటాడు, పిచ్చి పిచ్చి చేష్టలతో చెంపదెబ్బలు తింటుంటాడు. అయినా తన ప్రయత్నం మానడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా? ఇది డాన్స్ లా లేదు, బొద్దింక వెళ్ళకిలా పడి కొట్టుకుంటున్నట్టుంది. ఇతని పేరు కనకం, నిక్ నేమ్ భీభత్సం. యాక్టర్ అవ్వాలన్నది వీడి కళ. ఆశకి అత్యాశకి అంబాసిడర్ లా కనిపిస్తాడు. కనిపించిన ప్రతి పోస్టర్ లోనూ ఆర్టిస్ట్ లో ఊహించుకుంటూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ, సంగం హాల్లో సినిమా సూపర్ రా. తిరిగిన డ్రెస్సులతో హీరోయిన్ అదుర్సురా. ఎక్స్పోజింగ్ కేకరా. టైటిల్ ఏంట్రా? కత్తెర. స్టోరీ ఏంట్రా? సినిమా మొత్తం ఒకే సీన్. మరి కొంచెం షార్ట్ కట్ లో చెప్పరా. స్టోరీ ఏంటంటే హీరో హీరోయిన్ తో నిన్ను రేప్ చేస్తా అంటాడు. ఓకే నేను సహకరిస్తా అంటుంది హీరోయిన్. అప్పుడు అది రేపు ఎలా అవుతుందిరా? అదే ట్విస్ట్. ఆల్రెడీ ఆమెకు ఎక్స్పీరియన్స్ ఉందని హీరోకి తెలీదు. ట్విస్ట్ ఓకే, తర్వాత హీరోయిన్ బట్టలు బ్రాండెడ్ అవడం వల్ల ఎంత పెరిగినా చినగవు. హీరో ఏం పీకలేడా? అందుకే హీరోయిన్ పీకింది బట్టల్నా? బొడ్లోంచి కత్తెరను. కత్తెర దేనికి? కట్ చేయడానికి. వేటిని? బట్టల్ని. ఎవరివి? తనవే. ఆ తర్వాత ఎక్కడెక్కడ కట్ చేయాలో తనే చెప్తుంది. కట్ చేసిన ప్రతి చోట ముద్దు పెట్టాలని కండిషన్ చెప్తుంది. ఫస్ట్ ఎక్కడ కట్ చేసిందిరా? నడుం దగ్గర కట్ చేస్తుంది. తర్వాత పెదవు దగ్గర కట్ చేస్తుంది. అబ్బా నీ అబ్బా, అక్కడేం ఉండదు కదరా. హీరోయిన్ సిగ్గుతో చున్నీ కప్పుకొని వచ్చింది. పాపం అమాయకురాలరా. పెదవ నుంచి మెల్లగా కిందికి వచ్చాడు. మెడదాకా కాదు, తొడదాకా. సీన్ అదిరిందిరా. నేను అంతవరకే చూశాను రా. నీ అబ్బా సగంలో ఉదేసి ఎక్కడికి వెళ్ళావు? బాత్రూమ్ వెళ్ళాను రా. ఏం చేస్తున్నాను సేపు బాత్రూమ్ లో? నీకు లేదా ఏంటి మైండ్? ఉంది. లేదు, దొబ్బింది. అసలు నా అంబిషన్ ఏంట్రా? యాక్టర్ అవ్వాలనేగా. అందుకే బాత్రూమ్ లోకి వెళ్ళా. హీరో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేశా. రేప్ చేస్తా. ఆపు. ఇతను రవి, డైరెక్టర్ కావాలన్నది ఇతని అంబిషన్. సినీ ప్రపంచంలో ఎంట్రీ అంత ఈజీ కాదు, కానీ సంకల్పం ఉంటే అనుకున్నది సాధించడం ఈజీ అవుతుందనే ఇతని నమ్మకం. హాయ్. హాయ్. హాయ్ రా. రవి. ఎక్కడికి రా? బయటికి రా. క్లాస్కి రారా? సినిమాకి రా. ఏ సినిమాకి రా? సినిమా. ఆ సినిమా అంటే? అందులో డైలాగ్స్ కంటే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు రావా? ఓకే రాలే. సరేరా. బాయ్ రా. ఓకే, బాయ్. బాయ్ రా. దాసు, కొంచెం ఆ గ్లాస్ అందుకోమ్మా. పక్కనే ఉంది సార్, అందుకోవచ్చుగా. అలవాట్లేదు దాసు, ఇంట్లో అన్ని పనులు మా ఆవిడే చేస్తుంది. ఈరోజు కూరలు ఏం తెచ్చారు సార్? బాక్స్ తెరిస్తేనే కదరా తెలిసేది. మీకేంటి సార్ మహారాజులు, మినిమం 3-4 కూరలు ఉంటాయి. అది సరే, ఇంతకు నువ్వేం తెచ్చావురా? సోలో దగ్గర ఏముంటాయి సార్, ప్రియా పచ్చళ్ళు తప్ప. ఈ పచ్చళ్లతో చచ్చే బదులు నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా. నీకు 4 రకాల కూరలొస్తాయి. హలో. ఎవరు నువ్వు? నా గురించి తర్వాత. అవునా, మ్యాటర్ ఏంటి? మీరు చాలా అందంగా ఉన్నారు. అయితే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలా, పెళ్లి చేసుకుని ప్రేమించాలా? చెప్పు తెగేదాకా కొట్టినా, తెగిన చెప్పుతో కొట్టినా? తింగి చేసి చెప్తా. పాప పడిపోయిందంటవా? ఏం జరిగిందిరా? నేను చెప్తాను కాదు, చూపిస్తాను. బొమ్మను గీస్తే కుక్క అయ్యింది, దగ్గరకెళ్తే బౌ బౌ అంది. అని బిస్కెట్ వేస్తే పిక్కే పిక్కే పీకింది, బాగే తూలే తూలే తీరింది. నవ్వండి రా బాగా నవ్వండి. నాకు ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తా మీ పని. ఏంటి స్వాతి నీకు లవ్ లెటర్ రాసిందా? ఎలా రా? అంటే ముందు నేను రాశాను, ఇప్పుడు తనిచ్చింది. నమ్మలేకపోతున్నారా నువ్వు చెప్పింది నిజమని? నువ్వు ఈ లెటర్ నీ చేతి చదివించాలని ఇంతవరకు చదవలేదు. ఈ లెటర్ చదివి నువ్వు కుళ్ళి కుళ్ళి చావాలి. సారీ రా, నేను చదవలేను. కుదరదురా, నువ్వే చదవాలి. చదువు కనకం, చదువు. రే రాజేష్, నువ్వేమన్నా మహేష్ బాబులా ఉన్నావు అనుకుంటున్నావా? నువ్వు నాకు లవ్ లెటర్ రాశావు. గుట్కా తిన్న ముఖేష్లా ఉన్నావు. ఓసారి అద్దంలో చూసుకో.
నా పేరు రాజేష్. బహుశా మీతో నేను మళ్ళీ మాట్లాడుతానో లేదో తెలీదు. ఎందుకంటే సంవత్సరం నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అప్పటి నుంచి దరిద్రం కొట్టేసింది భయ్య. ఏరా పార్టీ ఎందుకు ఇస్తున్నావు? ఏ అమ్మాయి పడట్లేదురా బాబు. ఎవడైనా పడితే ఇస్తాడు, నువ్వేంట్రా రివర్స్? నాకు లవ్వే రివర్స్లో ఉంది, అందుకే ట్రై చేయడం మానేద్దాం అనుకుంటాను. వద్దురా బాబు, మేమందరం పార్టీలు మిస్ అయిపోతాం. అమ్మాయిలో నచ్చేది అందం, మగాడిలో నచ్చేది మాటలు. ఆ మాటల్లో కొంచెం కారం, కొంచెం గారం, కొంచెం కామెడీ ఉంటే చాలు, అమ్మాయిలు ఈజీగా పడిపోతారు. అంత లేదు, ఇక్కడ ఒక్కోదానికి ఒక టేస్ట్. ఒకటేమో యాక్టర్ కావాలంటుంది, ఒకటేమో సింగర్ కావాలంటుంది, ఇంకోటి ఏమో డాన్సర్ కావాలంటుంది. ఈ సినిమా వాళ్ళ పేర్లు చెప్పి దొబ్బుతున్నారు బాబు. అయినా వాళ్ళకంటే మనం తక్కువే అనుకో. తక్కువ ఎందుకు అవుతావు? మరీ వాళ్ళతో పోలిస్తే మనం తక్కువే కదా. పోలిస్తే బాధపడటం దేనికి? నువ్వు అలవడం ట్రై చేయి. ట్రై చేయాలా? మా బాబు ప్రొడ్యూసర్ కాదు, నా ఫ్రెండ్ డైరెక్టర్ కాదు ట్రై చేయడానికి. ఎంతో మంది అమ్మాయిల కోసం ట్రై చేసావు, ఓ లక్ష్యం కోసం ట్రై చేయలేవా? సినిమా ఫీల్డ్కి వెళ్తానంటే ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేస్తారు. ఎవరో కామెడీ చేస్తారని, కొంతమంది చిన్న చూపు చూస్తారని, యాంబిషన్స్ వదిలేసి మనకి నచ్చినట్టు కాకుండా మనసు చంపుకుని బ్రతికేవారికి ప్రతి క్షణం ఒక ఆత్మీయుడి మరణంతో సమానం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎస్, ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, అవుతాను. అంటే డిగ్రీ అయ్యాక ఫీల్డ్కి వెళ్తావా? హైదరాబాద్లో ఉన్నంత మాత్రాన సినిమా ఫీల్డ్లో ఉన్నట్టు కాదు. ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడున్నా అక్కడ ఉన్నట్టే. ఇక్కడున్నా అక్కడున్నట్లేనా? అయితే ఇక్కడున్నా సినిమా తీయగలవా? మీ హెల్ప్ ఉంటే నేను చేయగలను. మా హెల్పా? మేమేం చేయగలం? రే రామ్, నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా? ప్రాణం. నువ్వు దాని గురించి సెర్చ్ చేయి. ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావురా? రోడ్ల మీద హోటల్లో మాట్లాడితే అసహ్యంగా ఉంటుందిరా. మనం ఏ కథ చేయాలో ఇక్కడే డిసైడ్ చేద్దాం. సినిమా భాషలో చెప్పాలంటే దీన్ని సిట్టింగ్ అంటారు. నువ్వు చెప్పరా కనుక, నీకు ఏ కథ అంటే ఇష్టం? నాకైతే మంచి శృంగార భరిత కథా చిత్రం చేయాలనిందిరా. సీను ఉద్రేకం. నువ్వు చెప్పరా రాజేష్, నీకు ఏ టైప్ కథ అంటే ఇష్టం? ఓకే, హీరో 100 మంది అమ్మాయిని ప్రేమిస్తాడు. 100 మందా? నీ అబ్బారే ఒకటి దొరక చూస్తుంటే ఏదో 4 రాళ్ళు వేస్తే ఒకటైనా తగులుపోతుందని హీరో ఫీలింగ్ రా. వేసేవాడు కళ్ళు మూసుకుంటే ఒకటి కూడా తగలదురా. నువ్వు ఆపరా, నువ్వు చెప్పరా. అంతమందిని ప్రేమించాక కానీ హీరోని ఎవరు ప్రేమించరు, దాంతో మనుడు ఊరేసుకొని చేస్తాడు. నేను చెప్పరా, ఇది నీ రియల్ స్టోరీ కాదు. ఇలా కాదు గాని నువ్వేదో కథ ఆలోచించుంటావుగా, చెప్పు. కథ ఎలా ఉందిరా? నా కళ్ళకు కనబడిందిరా. ఓకే, కథ ఫిక్స్. మరి డైలాగ్స్? ప్రపంచంలో ఏ టాపిక్ మీద నువ్వు మాట్లాడగలవు, షార్ట్ కట్లో చెప్పగలవు. ఏ డైలాగులు రాయలేవా? ఎస్. ఏ మామా చెప్పరా. తొందరగా రారా. వచ్చేస్తున్నాను. కథ డైలాగ్స్ ఓకేరా, నెక్స్ట్ ఏంటి? సెలెక్షన్. మన కథకి ఒక హీరో అవసరం. రేయ్, మన కాలేజీలో డ్యాన్స్ యాక్టింగ్లో టాలెంట్ ఉన్నాడు ఎవడరా? ఇంకెవర్రా? నేనే. నువ్వు ఊయిబే, నవీన్ గాడ్రా. వాడికి టాలెంట్ తక్కువ, ఎటకారం ఎక్కువ. గోపి గాడ్రా. వాడికి కోతి కొబ్బరి చెప్పించినట్లే. ఎస్, దిలీప్. ఎడారిలో ఉన్న గాని గోదారిలో ఉన్న
బాధలకు చచ్చేంత ధైర్యాన్ని జీవితానికి ఉపయోగించరా. ఎవడి భిక్ష కాదు లైఫ్ అంటే నీకు నువ్వే గ్రేట్ అంటూ కింగ్ లాగా ముందుకెళ్ళరా. లప్పు డప్పు లప్పు డప్పు గుండె ఉందిలే, మన జీవితాన్ని నడిపించే దమ్ము ఉందిలే. లప్పు లప్పు లప్పులోనే లైఫ్ లేదులే, నీ శ్రమలోనే పూలదారి చిగురు ఉందిలే. అయినా అలలు ఆగునా, చంద్రుడు వచ్చాక ఉప్పొంగి తీరాన్ని మనసారా ముద్దులాడవా. హీరో ఓకేరా, మరి హీరోయిన్ సుజాత అది దేనికి పనికిరాదురా బాబు. మరి సంధ్య అది నటించదురా, జీవిస్తుంది. బేగం ముసికే తీయదురా బాబు. హీరోయిన్ ఎవరో తెలియక ఆడియన్స్ చుట్టూ బిక్కొంచొస్తారా. తరంగిణి తట్టుకోలేవు. ఎస్ ప్రియా. చూపిస్తే ప్రాణమైన ఇస్తాము, మా కళ్ళలోనే దాచగలం కష్టాలన్నీ కలిపిన కలల్లోనే బ్రతకలం చిగురాశలెన్ను కలగలిపిన. సరదాగా ఉంటే ఓకే, స్నేహాన్ని అడిగితే ఓకే, అందాన్ని పొగిడితే ఓకే, అతిగా ఉంటే మీకు షాకే. నువ్వు సూపర్ అక్క. ఆట బొమ్మగా చూసి ఆడితామనుకుంటే అది కళ్ళనే రోయ్. మా సహనాన్ని రెచ్చగొడితే శూన్యంలో చుక్కలన్నీ చెప్ప మీద వాలతాయి రోయ్. వామ్మో బాయ్రా బాబు. ర్యాగింగ్ షుగర్ లా ఉండాలి, అల్సర్ లా కాదు. ఇంకొకసారి ర్యాగింగ్ చేస్తూ కమెంట్ చేస్తే చిరిగిపోద్ది. వామ్మో పెద్ద ఫైర్ రా బాబు. చూడడానికి బాగుంటుంది కానీ చూస్తే పళ్ళు రాలగొడుతుంది. ఈ క్యారెక్టర్ కి ప్రియానే కరెక్ట్. తన డేర్నెస్ గుండెల్లోనే కాదు కళ్ళలో కూడా కనిపిస్తుంది. ప్రియా ఫిక్స్. ప్రియా ఓకే అంటుందంటావారా? పొగిడితే పడనమ్మే ప్రపంచంలోనే ఉండదు. కానీ పొగిడే ధైర్యం ఎవరికుందిరా? నీకే. ఏంటి హీరోయినా? నేనా? ఏమి నీకేం తక్కువ, అన్నీ ఎక్కువేగా. అదే ఇప్పుడు వచ్చే మోడల్ హీరోయిన్స్ కంటే నువ్వే బాగున్నావుగా. అది కూడా కరెక్టే అనుకో. పడిందిరో. కానీ ఏంటి, నీకు ఫ్యాషన్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావుగా. ఏయ్ నేనెప్పుడన్నాను? అంటే ఇంత అందాన్ని ఈ చెట్ల మధ్య, ఈ రోడ్ల మధ్య, ఈ చెత్త ఊరికి అంకితం చేయడం ఎందుకని. నిజమే అనుకో. మళ్ళీ పడిపోయింది రో. కానీ నాకెందుకో. కానీ ఏంటి, ఒక్కసారి ఊహించుకో, నువ్వు హీరోయిన్ అయిన తర్వాత షాపింగ్ ఓపెనింగ్లకు వస్తే జనాల మోత, రోడ్డు మీద నడిస్తే సెన్సేషన్, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు, బ్యానర్లు, హోర్డింగ్లు, ఇంటర్వ్యూలు, ఆడియో ఫంక్షన్లు, ఫారెన్ టూర్లు. హీరోయిన్ అంటే హై హీల్స్తో నడిచొచ్చే దేవత. మీకు ముళ్ళు గుచ్చుకుంటే మాకు గుండెల్లో గుచ్చుకున్నట్టుంటుంది. మీరు వర్షంలో తడిస్తే మాకు జలుబు వస్తుంది. ఆ తర్వాత నువ్వు కాదంటే మాకు హార్ట్ అటాక్ వస్తుంది. మీరు నన్ను కావాలని పొగుడుతున్నారు. రేయ్ ఇది మన కొరకౌట్ కాదు కానీ వేరే అమ్మాయిని వెతుకుదాం. ఒక్క నిమిషం ఆగండి. ఏంటమ్మా? తెలుగు మూవీస్ లో అందరూ హిందీ హీరోయిన్లే కదా,
అయితే తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళే తొక్కేస్తారంట కదా. తొక్కేయడానికి మంది ఏమి తోలేపరం కాదు తల్లే, సినిమా. మొన్న నేను ఒక తెలుగు హీరోయిన్ ఇంటర్వ్యూ చూశాను, అందుకే. ఆఫర్ ఇచ్చాక నరకం చూపిస్తారని ఇండస్ట్రీలో టాక్, నువ్వు ఇక ముందునే చూపిస్తున్నావుగా. అందుకే దాని రూపమాపి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాం. అంత సీన్ లేదు కానీ మా పేరెంట్స్ ఒప్పుకోరు, అది నా డౌట్. అందుకే మనం ఈ సినిమా ఎవరికి తెలియకుండా చేస్తున్నాం. తెలియకుండా ఎలా చేస్తారు? మార్నింగ్ 10:30కి మన కాలేజ్, 8 o'clock కల్లా మనం అనుకున్న లొకేషన్లోకి వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చేస్తాం. బ్యాలెన్స్ ఉంటే ఈవినింగ్ వెళ్ళి లైట్ ఫెయిల్ అయ్యే లోపల షూటింగ్ చేసుకుని వచ్చేస్తాం. హాలిడేస్ వస్తే ఫ్రెండ్ ఇంటికి లేదా పిక్నిక్ అని చెప్పి డే మొత్తం షూట్ చేసుకుని వచ్చేద్దాం. జస్ట్ 1 month మ్యాచ్ చేస్తే చాలు, షూటింగ్ క్లోజ్ అవుతుంది. అలాగని అందరికీ అన్ని రోజులు షూటింగ్ ఉండదు. ఓకేనా? ఓకే ఓకే. నా షూటింగ్ ఎన్ని రోజులు చెప్తారా? రేపు హాలిడే కదా, టెంపుల్కి వచ్చేసాయి. అక్కడ నీకు డైలాగ్ పేపర్స్, కాస్ట్యూమ్స్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం. ఓకే సరే, కథ చెప్పు. కథ ఏంటంటే, ఎలా ఉంది? కథ వినక ముందు నేను సరదాగా తీసుకున్నాను, కానీ నాకు నా క్యారెక్టర్ చాలా నచ్చింది. మెగా క్యారెక్టర్ నేను చేయగలనా? అది నీ మీద డిపెండ్ అయి ఉంది. ట్రై చేస్తాను, సీరియస్గా ట్రై చేస్తాను. బాయ్. ఓకే బాయ్. హీరో ఎవరు? నేను హీరోనా? అవును. కాలేజీలో హీరో అని చెప్పి ప్రతి ఒక్కడు కామెడీ చేస్తుంటారు. మీరు అలా చేయకండ్రా. నవ్వే ఓపిక నాకు లేదు. నేనేంటి, నా బ్రతుకేంటి, కల్లో ఊహించుకున్న అత్యాశే అవుతుంది సినిమాలో నేను హీరో అని. హీరోలు అంటే ఎక్కడి నుంచో ఊడిపడరు, వాళ్ళు మామూలు మనుషులే. ఈరోజు స్టార్ లేని వాళ్ళంతా కింద నుంచి వచ్చిన వాళ్ళే. ఎదగడానికి ఆలోచనలు, పట్టుదల, కృషి కావాలి కానీ ప్రాంతం, పేదరికం పేరు చెప్పి సింపతికి ట్రై చేయకూడదు. ఓకే, నీకు ఇష్టం కంటే భయమే ఎక్కువ ఉంది, వదిలే. బాయ్. బట్ ప్రతిదీ కామెడీ కాదు. బాయ్. రవి, నా క్యారెక్టర్ ఏంటి? ఓకే దిలీప్. చక్కని మందారం ఇది, 8 దిక్కుల సింధూరం. ఏం మెత్తని బంగారం ఇది, మనసున నేపెను కంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది, కన్యక మారిన కాశ్మీరం. అది ఈ ఫైల్ నాది. ప్రిన్సిపాల్ గారు రూమ్ ఇటువైపు కాస్త చెప్తారా? స్ట్రైట్గా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఆహా, ఎంత అందంగా ఉందో. నా గంట కొట్టేసింది. హాయ్. ప్రియా, దిలీప్ మన హీరో. హాయ్. హాయ్. దిలీప్, ప్రియా. ఓ హాయ్. హాయ్. మీరే కాలేజ్? సేమ్ కాలేజ్. ఓ రియలీ? నేను ఎప్పుడూ నేను చూడలేదే. నేను మిమ్మల్ని చూశాను. ఓ కనకం ఏడ్రా? ఏమరా వస్తానడా, ఇంకా రాలేదు. ప్రియా వెళ్దామా? యా. హారతి తీసుకోండి అమ్మా. ప్రియా, ఇగో నీ క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్. ఓకే ఓకే రవి. బాయ్. బాయ్. యా బాయ్. రే, దిలీప్ కూడా స్క్రిప్ట్ పేపర్స్ ఇవ్వండి రా. ఓకేరా? ఓకేరా. బాయ్. బాయ్ బాయ్ రా. హాయ్. హాయ్. రవి, ఈరోజు సీన్ ఏంటి? ఈరోజు సీన్, నువ్వు ఫస్ట్ టైం కాలేజ్లో అడుగు పెడుతున్నావు. టేక్ దిస్ బుక్. రవి, ఇక్కడ లైటింగ్ కరెక్ట్గా లేదు, అక్కడికి వెళ్దామా? యా వెళ్దాం, పదండి. ప్రియా, ఈ లైటింగ్ కరెక్ట్గా సరిపోతుంది. రామ్, షార్ట్ రెడీ చేసుకో. ప్రియా, నువ్వు సేమ్ అక్కడి నుంచి నడుచుకుంటురా.
కెమెరా రోలింగ్ యాక్షన్ కట్ ఫీల్ తోరా కాలేజ్ దేవాలయం అని చెప్పాను కదా దేవాలయంకి వెళ్తే ఒక ఫీల్ ఉంటుంది కదా ఆ ఫీల్ తోరా ఓకే ఓకే డన్ రెడీయా రెడీ 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 కెమెరా రోలింగ్ యాక్షన్ ఓ మై కాలేజ్ నన్ను దీవించు నా కలలకి రూపం ఆశయాలకి మార్గం ఇక్కడే ఈ తరగతి గదుల్లోనూ ఈ పుస్తకాల్లోనూ దాగున్నాయి నన్ను దీవించు కట్ సూపర్ యాక్టింగ్ ప్రియా చాలా బాగా చేసావు థ్యాంక్స్ యాక్చువల్లీ ఫస్ట్ షాట్ కి నువ్వు యాక్షన్ అనగానే గుండె జల్లుమంది ఆ ఫీలింగ్ ఆ భయం అమ్మో జీవితంలో మర్చిపోలేను కానీ విజువల్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అవును నెక్స్ట్ నా షూటింగ్ ఎక్కడా టెంపుల్ హాయ్ హాయ్ రవి ఇప్పుడు ఏంటి సీన్ బై ది వే నా డ్రెస్ ఓకేనా సూపర్ యాక్చువల్లీ నాకు అలవాట్లేదు ఈ డ్రెస్ నా దగ్గర లేదు షూటింగ్ కోసం కొన్నాను మమ్మీ షాక్ డాడీకి తెగ నచ్చేసింది అంత బాగుంటుందా లంగా ఓని ప్రపంచంలో అమ్మాయికి అందమైన డ్రెస్ ఇదొక్కటే రియలీ ఎస్ ఓకే ఇప్పుడు నా సీన్ ఏంటో చెప్తావా సీన్ ఏంటంటే దిలీప్ గుళ్ళో నుంచొని ఉంటాడు అప్పుడే నువ్వు అక్కడికి నడుచుకుంటూ వచ్చి తను దారం చేతి కట్టుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి హెల్ప్ చేస్తా ఉంటావు ఇదే మీ ఇద్దరి మధ్య ఫస్ట్ మీట్ రాజేష్ అదివు కనకం ఆ దారం ఇవ్వు ఇక్కడ ఓకేనా ఓకే ఫ్రేమ్ చూడు రెడీ రోలింగ్ యాక్షన్ కట్ 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 రోల్ కెమెరా యాక్షన్ సమస్త సన్మంగళాని భవంతు కళ్యాణ వస్తు రాంబాబు క్యారెక్టర్ ఎవర్రా కనకం రాంబాబు క్యారెక్టర్కి నువ్వే ఆ కన్నీళ్ళేంట్రా మామా మామా ఏంటో చెప్పరా నువ్వు నేను గుండెని గుండెని పిండేసేవరా క్యారెక్టర్ ఇచ్చి దీనికి ఇంత బిల్డప్ ఇచ్చావేంట్రా రే నీ యాక్టింగ్ సెట్ లో చూపించు రోడ్ల మీద కాదు. తాగుబోతు క్యారెక్టర్ గా తాగుబోతు రమేష్ లో ఎరగదీసేస్తా. హలో బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ ఒక క్వార్టర్ ఒక సోడా లెగ్ పీస్ ఇచ్చా పర్లేదు. అంత వద్దురోయ్ న్యాచురాలిటీగా మందు తాగినా తాగనట్టు కైపు ఎక్కినా ఎక్కినట్టు నీట్గా చేస్తే చాలు. మామా ఆపరా బాబు, నీకు దండం పెడతా. యాక్షన్. ఎందుకో తెలీదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. కళ్ళ నిండా తన జ్ఞాపకాలే, తన రూపం నా కళ్ళను వదిలేయట్లేదు. ఇంతకీ ఎవరు తను? నీకు నీళ్ళల్లో కనిపిస్తే నాకు మందులో కనిపిస్తుంది. ఏదైనా ఆలోచిస్తే జ్ఞాపకం అవుతుంది, ఆరాధిస్తే జీవితం అవుతుంది. నీది ఆలోచన కాదు, ఆరాధన. అది మనసుకు నచ్చితేనే మొదలవుతుంది. అంటే నా అంచనా కరెక్ట్ అయితే నువ్వు తొలిచూపు మాయలో పడ్డావు. యు లవ్ విత్ ఫస్ట్ సైట్. నీలో లవ్ స్టార్ట్ అయింది, అది నిన్ను ఇంకా వదలదు, నీలో ఆగదు సచ్చేదాకా. అర్థమైందా? ఓకే, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉత్తి షోడాకి కిక్కెక్కదు, అందులో మందేయాలి. అలాగే ప్రేమకు జ్ఞాపకాలు సరిపోవు, ప్రేమే కావాలి. ఆ ప్రేమకు ఇద్దరు మనసులు కావాలి. ఒక మనసుకు ఇంకో మనసు తోడే ప్రేమ. అంటే నాలో ప్రేమ మొదలైందా? ప్రేమిస్తున్నానా? ఇంత లావుగా ఉన్నావు, ఇవన్నీ నీకెలా తెలుసురా? ఎర్రి గుర్ర. ఓ అలాంటి వాళ్ళకి ఇవన్నీ తెలుసు అన్నమాట. ఎన్నోసార్లు నిన్ను ఈ బీర్ బాటిల్తో చంపుదాం అనుకున్నారా, కానీ నువ్వు నా ఫ్రెండ్ అయిపోయావురా. నేనైతే ఫ్రెండ్ నన్ను కూడా చూడను. హ్యాంగ్ ఓవరా? మైండ్ బ్లాక్. ఇంకొక పెగ్గేస్తావా? ఎందుకు అనవసరం, నీతో మాట్లాడితే ఎక్కదు చావదు.
ఆ అమ్మాయి నేను పిలుస్తుంది. ఎందుకన్నయ్య 4 రోజుల నుండి కాలేజ్కి రావడం లేదు? అందుకే ఫీల్ అవుతున్నాను. తొడిగానే కొత్త చిగురు తొలకరిలా నువ్వు తాకితే అల్లేసిందే ఆమని నా ఆయువు మిజమిజలాడలే చెరిగిపోని పచ్చబొట్టుగా నిలిచినావే గుండెపై చెలి నా ప్రాణం విడిచినా పోదే నా కళ్ళ నిండా నీ రూపమే ప్రియతమా ఓ ప్రియతమా ఓ ప్రియతమా 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 తొడిగానే కొత్త చిగురు తొలకరిలా నువ్వు తాకితే ఓ మాయగా నన్ను కలిసావా ఓ మంత్రమైనను మార్చావా ఏకాంతపు సంకెళ్ళేసి కాలల్లో ఖైదీ చేసావే నా ప్రాణమే నీదైపోయి నా హృదయమే నీవైపోయి నేనే నీవైపోయి నీకోసం వస్తున్నా ప్రియతమా ఓ ప్రియతమా ఓ ప్రియతమా 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 తొడిగానే కొత్త చిగురు తొలకరిలా నువ్వు తాకితే నీ చూపుల వెలుగై తాకి అందించే నాకొక లోకం ఆ లోకంలో నా చూసా సరికొత్త శ్వాస పరవశం ప్రేమిస్తున్నా నిన్ను ప్రేమిస్తున్నా నీ నీడనై నే వస్తున్నా ఈ లోకంలో లేనే నీ లోకంలోనే ఉన్నా ప్రియతమా ఓ ప్రియతమా ఓ ప్రియతమా 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 ఓ ఓ ఓ ఓ ఓ నా 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 నా. చూస్తుందా చూడదా చూస్తుందా చూడదా చూసేసింది. ఏమంటారా బాబు అల్లి చూసింది. ఏమ్మా మీ ఆయన ఒకసారి కూడా కాలేజీకి రాలేదు? నాకు తెలీదు సార్. ఏం జాబ్ చేస్తాడు? నాకు తెలీదు సార్. ఇది కూడా తెలీదా? విచిత్రంగా ఉందే. వామ్మో కొంపతీసి దీని పెళ్ళయిందా? ఎందుకంటే నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అయితే ఇది నాదే. ఆ క్యారెక్టర్లకు అమ్మాయిలు ఎవర్రా? ఆ క్యారెక్టర్లకు మన కాలేజ్ ఖతర్నాక్లే కరెక్ట్ రా. మహా అయితే 4 ఫేషియల్ డబ్బాలు ఖర్చు అవుతాయి. యాక్షన్. జెంట్స్ టైలర్ కి జాకెట్ ఇవ్వద్దే బాబు. ఏం చేశాడు? ఉక్స్ కి బదులు గుండీలు, అక్కడ 2 జోబులు పెట్టాడు. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడేం పెట్టుకుంటావు? తెలిసి అడిగావా తెలియక అడిగావా? తెలియకే అడిగా. నాకు తెలియకే వాడిని అడిగా. ఏం పెట్టుకోమన్నాడు? వాడెవడో కానీ భలే కుట్టాడు. ఇది వేసుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. పాస్ అవ్వచ్చా? ఎలాగా? కాపీ ఇక్కడ పెట్టుకుంటే ఎవరూ చెక్ చేయరు కదా. సంతోషించానులే నీ టాలెంట్ కి.
మమత నన్ను పంపించింది. ఓ మమత పంపించిందా? పర్లేదక్క, నేను తీసుకెళ్తాను. పర్లేదు. హాయ్, మై నేమ్ ఇస్ రజిత, డిగ్రీ సెకండ్ ఇయర్. ఇది దీప్తి అండ్ పుష్ప, తను భారతి. హాయ్. మేఘన ఇంటూ ఫస్ట్ ఇయర్. అవును మేఘా, నీకు మొహమాటం ఉందా? లేదక్క. అయితే నీకు ఈ రూమ్ అస్సలు నచ్చదు, అడిగితే రైట్? లేదక్క, నచ్చుతుంది. సరే సరే, అయితే మాకు నీతో నో ప్రాబ్లం. ఆ ఫీలింగ్ నీ మాటల్లో చెప్పలేనురా. మందిచ్చి చెప్పరా. తన వెనక నడుస్తుంటే ఎన్నెన్ని మధుర క్షణాలు అనుభవించానో మాటల్లో చెప్పలేనురా. అదేరా, మందిచ్చి చెప్పరా. ఛా, అనవసరంగా ఊరంతా పిచ్చోళ్ళ తిరిగానురా. ఆ టైంలో ఎంత బాధ అనుభవించానో మాటల్లో చెప్పలేనురా. అదేరా బాబు, మందిచ్చి చెప్పరా. ఓకే మామా, నీకెంత కావాలో అంత తాగు, ఫుల్ ఎంజాయ్. ఆడిని ప్రేమలోకి దింపి నువ్వు పండగ చేసుకుందావనా? లైఫ్లో కన్ఫామ్గా జైలుకి వెళ్తా. ఏ ఇల్లు లేదా? ఇల్లుంది, కానీ నువ్వు ఉండవు, ఎందుకంటే నేను నిన్ను చంపుతాగా. థ్యాంక్స్. ఎలా చావాలో తెలియక చచ్చిపోతున్నా. ప్రాబ్లం క్లియర్. దీప్తి, వాటిక ఎక్కడుంది? వాటిక వీటికే డ్రాయర్లో ఉంది, తీసుకో. టేబుల్ డ్రాయర్లోనే. ప్రతిదానికి డబల్ మీనింగేనా? స్పా. నీ అమాయకత్వాన్ని భరించలేకపోతున్నానే. మేఘా, థ్యాంక్స్ అక్క. సీనియర్స్ కి జూనియర్స్ చేయాలి. నీ ఎక్స్ప్రెషన్స్ ఆపవే తల్లి, నేను చెప్పేది సేవల గురించి. సారీ అక్క, రేపటి నుంచి నేనే చేస్తాను. జోక్ చేశాను, సీరియస్ గా తీసుకోకు. చాలా మందికి చదువు అభిరుచి అవ్వదు, నాతో సహా. కానీ నీకు చదువు అంటే అభిరుచి కాదు, ప్రాణం. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను మేం డిస్టర్బ్ చేయము, చదువుకో. థ్యాంక్స్ అక్క. ఇట్స్ ఓకే. భాగ్యలక్ష్మి, ఇదిగో తీసుకో, ఫీజు డబ్బులు, వెళ్ళి కట్టు. థ్యాంక్స్ అన్నయ్య. తను మీ అన్నయ్య? కాదు. మరి ఫీజు డబ్బులు? తను మా అన్నయ్య ఫ్రెండ్స్, మంచి స్నేహితులు. కానీ మా అన్నయ్య ఓ యాక్సిడెంట్లో చనిపోయాడు. సారీ భాగ్యలక్ష్మి. ఇట్స్ ఓకే. దీప్తి, ఎంతసేపే? లోపలేం చేస్తున్నావు? తీసేశాను. తీయడానికి కూడా డోర్ వేసుకోవాలా? ఏ, నువ్వేసుకోవా? వేసుకోను. నువ్వంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను చెప్పేది ఫేషియల్ గురించి. హాయ్ మేఘా. హాయ్ అక్క. ఇప్పుడే వచ్చావా? అవునక్క. ఇందులో డబుల్ మీనింగ్ ఏముంది? ఫస్ట్ టైం నువ్వు మీనింగ్తో మాట్లాడుతుంటేను. ఏం మేఘా, అప్పుడే వచ్చేసావు? ఇంకా 2 days హాలిడేస్ ఉన్నాయిగా. త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే వచ్చేసా. ఎక్స్పెక్ట్ చేశాను నేను నువ్వు ఈ మాట అంటావని. నువ్వేంటి బ్యాగ్ సర్దుకుంటున్నావు? కొంపదీసి ఊరుకా? అవును. అవునా? అప్పుడే ఊరికెందుకే? పెళ్లి చూపులకి. పెళ్లి చూపులా? ఎవరికి? ఎవరికో అయితే నేనెందుకు వెళ్తాను? మరి చెప్పనే లేదు. నాకే తెలీదే, సడన్ గా నాన్నగారు ఫోన్ చేసి రమ్మన్నారు. అప్పుడే పెళ్ళా? వద్దని చెప్పొచ్చుగా. ఈ క్వశ్చన్ చేసే ధైర్యం మా నాన్న దగ్గర నాకు లేదు. ఓకే బాయ్, వీలైతే పెళ్లికి రండి. బాయ్. భారతిని చూస్తే నీకేమనిపిస్తుంది? చెప్పింది చేయడానికి ఆడది పుట్టినట్టు అనిపిస్తుంది. కాదక్క, పిరికితనానికి నిర్వచనంలా ఉంది. ఏంటి మేఘా నువ్వు అనేది? నిజం. ఆ అమ్మాయికి భయం తప్ప ఇంకేమీ లేదు. భయపడే వారికి బాధే మిగులుతుంది. పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవచ్చుగా. కానీ జీవితం తనదే కదా. రిపోర్టర్ మేఘాతో దిలీప్. మామా, ఇంకో బీర్ కావాలా? 2. ఓకే, ఎంజాయ్. ఇలా అంటే గుండు కొడతారనే అర్థం. మేఘా, చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? భాగ్యలక్ష్మికి ఫీవర్గా ఉంది, అందుకే కాలేజ్కి రాలేదు. ఇంకా 3-4 days టైం పడుతుంది. మీ నోట్స్ ఇస్తే కాస్త హెల్ప్ అవుతుంది. భాగ్యలక్ష్మి దగ్గరికి నన్ను తీసుకెళ్తావా? దాసు, దాసు, వీడెక్కడ చచ్చాడో ఏంటో. మేడం, వాటర్. నో. వద్దా? ఏంట్రా ఇది? ఏందబ్బా సంగతి? అడిగిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వవు కానీ అడగకుండానే అమ్మాయికి తీసుకెళ్ళి ఇస్తున్నావు. ఏంటి మ్యాటరు? నా డ్రీమ్ సార్. ఓ, నీ డ్రీమ్ గర్ల్ ఈవిడేనా? అవును సార్. మొత్తానికి నీ డ్రీమ్ నీ ముందుందన్నమాట. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నీ డ్రీమ్ గర్ల్ అమ్మాయి ఇన్నాళ్ళకి దొరికింది. మొత్తానికి సాధించావురా.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అవునరా రాజేష్ గారు ఏడి? వస్తానన్నాడ్రా, రాలేదు. ఓకే బాయ్ రా. రానా? ఫ్రెండ్షిప్ లో రాలేవా? మమ్మల్ని ఎప్పుడు ఫ్రెండ్ లా చూసావమ్మా, దిలీప్ని తప్ప. దిలీప్ షూటింగ్ రాగానే దిలీప్ హాయ్, మాకు రే, మాకు బ్యాండ్, ఆడికి షేక్ హ్యాండ్. వీడంటే హీరో, అందుకే వీడికి స్పెషల్. ఆ లుక్ చూడండి, ఆ స్మైల్ చూడండి, ఆ ఫేస్ చూడండి. ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. అవసరమైతే అవసరమైతే ఏంటి అంత ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? తట్టుకోలేక. ఏంటి నీ యాక్టింగ్. అవసరమైతే షేక్ హ్యాండ్ కాదు, మీద చెయ్యి కూడా వేస్తా. నీకేమైనా ప్రాబ్లమా? మా వెనకల వేసుకుంటే ప్రాబ్లం, ఆడెనకల వేసుకో. ఉదయంలా కలిసావే, హృదయంలో చేరావే. ఉదయంలా కలిసావే, హృదయంలో చేరావే. నిన్న నేని జ్ఞాపకం, నేడు నేని వ్యాపకం. రాత్రి పగలు లేదులే, సేదా తీరవు ఊహలే. నీ తలపుల తొలి వాకిట్లో సిరి మల్లెల వేసవి నా కంట్లో. మనసంతా నువ్వైపోయాక నాకేది నాలో చోటింకా. ఉదయంలా కలిసావే, హృదయంలో చేరావే. ప్రతిక్షణం నీ కోసమే ఎదురే చూస్తుంది నా మనసు. నీ ఊహల్ని ఆరాధిస్తూ బ్రతికేస్తుందిలే నా మనసు. ఓసారైనా నన్ను చూడవా, నీ చూపుల్లో ముడివేయవా. నాశదో తరచి చూడవా, ఆశదో ఓసారడగవా. నీ ఊహలు గుంపుగా చేరాయే, నా మదినే తొందర పెట్టాయే. ఎప్పుడు నీ జత చేరున నీ కలలన్నీ దాడి చేశాయే. ఉదయంలా కలిసావే, హృదయంలో చేరావే. నీ మాటలో నా పేరునే ఓసారైనా నువ్వు పలుకవా. మన చెలిమికి ఒక రూపము ప్రేమే కథను గమనించవా. తెలి మంచులా నన్ను తాకెవు, పొగ మంచులా నన్ను కమ్మెవు. చిరుగాలిలా శ్వాసలో చెరి వెన్నెల హాయినిచ్చేవు. గుండెల నిండా ప్రేముంది, అది సూదిలా నన్నే గుచ్చుతుంది. అది ఆకాశంలా దూరమే, ఎదలో దాస్తే భారమే. ఉదయంలా కలిసావే, హృదయంలో చేరావే. నిన్న నేని జ్ఞాపకం, నేడు నేని వ్యాపకం. రాత్రి పగలు లేదులే, సేదా తీరవు ఊహలే. నీ తలపుల తొలి వాకిట్లో సిరి మల్లెల వేసవి నా కంటూ. మనసంతా నువ్వైపోయాక నాకేది నాలో చోటింకా. ఉదయంలా కలిసావే, హృదయంలో చేరావే. రవి, నెక్స్ట్ ఏంటి సీన్? దిలీప్ నిన్ను లవ్ చేస్తాడు, ఆ విషయం నీకు తెలీదు.
చాలాసార్లు లవ్ లెటర్ ఇద్దామని ట్రై చేస్తాడు, కానీ కుదరదు. యాక్షన్. 6 నెలలుగా మీ చుట్టూ తిరుగుతున్నాను పిచ్చోళ్లాగా. నా చుట్టూ తిరుగుతున్నావా? దేనికి? నిశ్శబ్దంగా ఒకసారి నా గుండె చప్పుడు వినండి. నా మనసేంటో మీకే తెలుస్తుంది. నిన్ను చూసిన క్షణం నుంచి నన్ను నేను మర్చిపోయాను. అదేమిటో తెలీదు. నీ రూపం, నీ శబ్దం నన్ను ఎన్నిసార్లు తడుతున్నాయో లెక్క చెప్పలేను. అవి నా మనసులో ఒక సమాధానాన్ని తయారు చేశాయి. అది మీరు అడగకపోయినా చెప్పాలి. మనసులో పెట్టుకుని బ్రతకడం చాలా కష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మీరిప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. టైం తీసుకుని చెప్పండి. ఎవడ్రా వాడు? ఎంత ధైర్యం రా నీకు? నా కూతుర్ని ప్రేమిస్తావా? ఈ కొత్త క్యారెక్టర్ ఎవర్రా? డైలాగ్ రివర్స్ చెప్పిన చూద్దాం. నాన్న ఇది నిజం కాదు. చంపేస్తా నిన్ను. నాన్న ఇది నిజం కాదు. కళ్ళారా చూసిన తర్వాత కూడా నమ్మకపోవడానికి నేనేమైనా పిచ్చోడ్నా? అయ్యో అది కాదు నాన్న. కాలేజీ లేకపోయినా కూడా కాలేజీ ఉందని వస్తున్నావంటే వీడి కోసమే వస్తున్నావా? చెప్పు నువ్వు. వీళ్ళంతా ఎవరు? నీ ఫ్రెండ్సా? మేమంతా సేమ్ కాలేజ్, మేం ఫ్రెండ్స్, బట్ డిఫరెంట్ గ్రూప్స్. మేమంతా సినిమా షూటింగ్ చేస్తున్నాం అంతే నాన్న. ఏంటి సినిమానా? చూడండి, వయసుకొచ్చిన కొడుకులను కొడితే గాయపడేది వారి శరీరం కాదు, మనసు గాయపడుతుంది. అది మీ బంధాలపై ప్రభావం చూపుతుంది. మీరు వెళ్ళండి, నేను చెప్తాను. అర్థమైందా? బుద్ధిగా చదువుకోండి. ఇక మీరు వెళ్ళండి. రాజేష్, రే కనుకో, నువ్వేనా మాట వినరా? విక్రమ్, ఏంటోరా, ఈ సినిమాతో సునీల్ రేంజ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. బ్యాడ్ లక్. అలా మొదలై ఇలా ఆగిపోయిందిరా. బ్యాడ్ లక్ కాదురా, బ్లాక్ లక్. ఏమన్నావురా? అలా మొదలై ఇలా ఆగిపోయిందా? ఓ పని చేయరా, ఈ టైటిల్తో నువ్వే ప్రొడ్యూస్ చేయి, దోల తీరుద్ది. అదే సినిమా దోల. ఛీ అదవా, ఎక్కువ మాట్లాడామంటే చంపేస్తాను. బ్రెయిన్ హీట్ అయిపోయింది. అర్జెంటుగా బీర్ కొట్టాలి. ఈరోజు బంద్ మందు. బ్యాడ్మింటన్స్ బాగా గ్యాదర్ చేస్తారా? బ్లాక్ లో కొనుక్కుందాం. పబ్లిక్ గా బ్లాక్ లో ఎవరు మందు అమ్మరమ్మా. నేనమ్ముతా. ఏంటలా చూస్తున్నారు? ఏ బ్రాండ్ కావాలి? బీర్ బాటిల్కి తక్కువ, వైన్ బాటిల్కి ఎక్కువ. నువ్వు బ్లాక్ లో మందు అమ్ముతావురా? మ్యాటర్ చూసి మాట్లాడండి. అమ్మని ఒప్పుకున్నాం. మేము అడిగిన బ్రాండ్ ఇవ్వగలవా? ముందు డబ్బులు ఇచ్చి మాట్లాడండి. ఒరే మన కరెంట్ బిల్కి ఇచ్చిన డబ్బురా, బిల్ తీసుకెళ్ళకపోతే బెల్ట్ తెగిందా కొడతాడు రా. మందు కావాలని నువ్వేగా, భరించే. ఒరే బంటి, ఈ బ్రాండ్ కాదు, కేఫ్ స్ట్రాంగ్ కావాలి. నా దగ్గర ఇదే ఉంది. ఏ బ్రాండ్ కావాలన్నావుగా? బ్రాండ్ ఉందన్నాను, ఇస్తానని లేదుగా. బ్రాండ్ ఏముంది బాసు, ఏదైనా బీరే. కావాలంటే పక్కనే సీసాలు ఉన్నాయి, పోసుకొని తాగండి. అమ్ముని పుట్టిన కొడక, ఈ చీప్ బ్రాండ్ 500 దొబ్బేసాడ్రా. బ్లాక్ లో అంతే మరి. చీరగొట్ట బుద్ధుందారా మీకు? సారీ హీరో, నువ్వు లేకుండా స్టార్ట్ చేయడం తప్పే. హ్యావ్ ఇట్, మాకు ఇది సరిపోద్ది. మనం ఇప్పుడు తాగాల్సింది ఇది. అమ్మో పాయిజన్ రా. తాగితే చచ్చిపోతాం రా. ఇప్పుడు మాత్రం బతుకున్నాం అనుకుంటున్నావా? ప్రాణం ఉంటే బతికినట్టు కాదు. మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేసే ప్రతివాడు చచ్చినట్టే లెక్క. మనమేం చేస్తాం రా? ఆ మాట అనాల్సింది మంచాన పడ్డ ముసలోళ్ళరా. మనం యూత్ రా. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. మనలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది, ఫుల్ ఫైర్ ఉంది. అందరం కలిస్తే బిగ్ బ్యాంగ్. మనకు కావాల్సింది ఆలోచన,
ఆవేశం, పట్టుదల. అంతేరా. రేయ్, ఒక్క మాట చెప్తాను. అసమర్థుడు ఏ పని చేయడు, సమర్థుడు మొదలుపెట్టిన పని పూర్తి చేసేదాకా నిద్రపోడు. రవి మొదలుపెట్టిన సినిమా మధ్యలో ఆగకూడదు. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టు విడుచుట కంటే ప్రాణం విడుచుట మేలు. అంటే ఏంట్రా? ముందు చెప్పిందే ఆలోచించండి. రిలాక్స్డ్. కత్తిలా ఉంది. ఈ రోజైతే చాలా అందంగా ఉందబ్బా. మనమే ట్రై చేద్దాం. ఎలా ఏం చేయాలి, ఎలా కెలకాలి? మేడం, కాఫీ తాగుతారా? అబ్బో, వస్తే బాగుంది కాఫీ. మళ్ళీ అడిగితే ఏమనుకుంటుందో. అడిగేద్దాం. మేడం, ఎస్, కాఫీ కాఫీ తెస్తారా? నాతో వస్తారా? వాట్ యు మీన్? అదే కాఫీకి నాతో వస్తారేమో. ఎలా కనపడుతున్నానరా నీకు? నువ్వు పిలవగానే వచ్చేస్తాననుకున్నావా? అంత చీప్ గా కనిపిస్తున్నానా? రాస్కెల్, హద్దులు తెలుసుకుని ప్రవర్తించు. అవసరం లేకపోయినా నన్నే అడుగుతుంటే అభిమానం అనుకున్నాను. అతి చనువుగా తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మర్యాద దక్కదు. ఇంకోసారి నువ్విలా బిహేవ్ చేశావంటే ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తాను. మైండ్ ఇట్. ప్రతి చోట వెధవులు తయారయ్యారు. మీరు కూర్చోండి సార్, నేను ఇస్తాను. ఏంట్రో ఈ మార్పు? అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నీ డ్యూటీ అక్కడ కదా. ఇక నుంచి ఇక్కడే సార్, అక్కడ కాదు. ఏమైందిరా? వాయిస్లో బేస్ తగ్గి ఫేస్లో డల్నెస్ చాలా పెరిగింది. అలాంటిదేం లేదు సార్. ఏదో దాస్తున్నట్టున్నావే. అంటే లవ్ ఫెయిల్యూరా? నవీన కాఫీకి వస్తానందా? రానంది సార్. అయితే బాధపడ్డం దేనికి? నీకు కావాల్సింది, కోరుకుంది అదేగా. నేను కోరుకుంది అదే సార్, కానీ అది కరెక్ట్ కాదు. అంటే ప్రేమించడానికి పిచ్చి పిచ్చి ఐడియాలు పనికిరావు సార్. నేను అదే చేశాను. రా, మన ఫ్రేమ్ ఇదే. రెడీ సార్. రాజేష్, లైటింగ్ వే. ప్రొఫైల్ షాట్ ఇది. రెడీ సార్. దిలీప్, రెడీనా? ఓకే. ప్రియా, రెడీనా? సీన్ ఏంటో చెప్పవా? హీరో నీ దగ్గరికి వచ్చి తను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నువ్వు కాదంటే తను ఎంతగా బాధపడతాడో చెప్తాడు. ప్రాధేయపడతాడు, ఏడుస్తాడు. కానీ నీ ఫీలింగ్స్లో, మాటల్లో ఒక స్పష్టత, క్లారిటీ ఉండాలి. నీ కంటి చూపుల్లో కూడా నీ లక్ష్యం కనిపించాలి తప్ప హీరో మీద ప్రేమ కనబడకూడదు. ఓకే ఓకే, కళ్ళు కొంచెం పెద్ద చేయాలి. ఎలాగా? అంత అవసరం లేదు, కొంచెం తగ్గించు. దిలీప్, నువ్వు రెడీనా? నువ్వు ఈ సిచ్యువేషన్ ఊహించుకో. ప్రేమకి రీజన్ ఉంది. రీజన్ ఉంటే అది ప్రేమ కాదు. నిన్ను చూసేంత వరకు నాలో ప్రేమ ఉందని నాకే తెలీదు. నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఎన్ని మధుర క్షణాలను అనుభవించానో, నువ్వు కనిపించిన రోజున ఎంత నరకం అనుభవించానో నాకే తెలీదు. నువ్వంటే పిచ్చి, ప్రాణం. ఆ విషయం నీకు తెలియకపోవచ్చు, కానీ ప్రేమించిన నా మనసుకు తెలుసు. ఒకరోజు నువ్వు కనిపించుకుంటేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది నువ్వు జీవితాంతం కనిపించుకుంటే అసలు ఆ ఊహే భరించలేకపోతున్నాను. నా బాధ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరికి చెప్తే నా బాధ తీరుతుందో నాకు తెలియటం లేదు. నేను బతుకున్నాను అనిపిస్తుంది. దయచేసి నన్ను హీనంగా చూసినా పర్వాలేదు. నన్ను ప్రేమించలేదని మాత్రం చెప్పకు. అర్థం చేసుకో మేఘ, ప్లీజ్. రే రవి, నువ్వు లేరా. నేను ఓ యాక్టింగ్ చూసినట్లేదురా, ఒక యజ్ఞాన్ని చూసినట్టుంది. చదువుకునే వయసులో చదువుకోకుండా ఇంకేం చేసినా అది అల్లరి అవుతుంది. కానీ మీది అల్లరి కాదు, ఓ సాహసం. మీరు సినిమా చేస్తున్నారంటే నేను సరదాగా అనుకున్నాను, కానీ మీలో ఎంత టాలెంట్ ఉందనుకోలేదురా. నేను మాస్టర్ అయి ఉంటే మీకు మార్కులేసి పాస్ చేసేవాడిని, కానీ నాకు ఆ అర్హత లేదు. అందుకే మొదటిసారి బాధపడుతున్నాను. కానీ మీరు సినిమా చేయాలరా. మీకు ఎవరు సపోర్ట్ ఉన్నా లేకున్నా నేను సపోర్ట్ చేస్తాను. మీరు సినిమా చేస్తారా? చేద్దాంరా, తీద్దాంరా, ఖచ్చితంగా తీద్దాంరా. బాంబులు బెదిరించిన సినిమా ఆపే ప్రసక్తే లేదు. అవునరా, తీద్దాం తీద్దాం. ఎవరు అడ్డొస్తారో చూద్దాం. తీద్దాం. ఓకే, ముందెలా తీయాలో ప్లాన్ చేయండి.
రేయ్, మీరు షూటింగ్ చేసిన వర్కింగ్ స్టిల్స్ ఏమైనా ఉన్నాయా? మాకంత సీన్ ఎక్కడుంది బాబాయ్, ఒక్క కెమెరాకే చేస్తుంటే. సెల్ ఫోన్తో తీసిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అవి చాలు. షూటింగ్ తీసేవాళ్ళు మన కస్టమర్లే. రేయ్, మేమెక్కడికి వెళ్ళినా మీ గురించే అడుగుతున్నారు. మాకు మా వల్ల కంటే మీ వల్లే ఎక్కువ పేరు వచ్చింది. ఆపేసాం కదా నాన్న. జనాలకి తెలిస్తే మా పరువు పోతుంది. కెమెరాకి లెన్స్ కూడా తెప్పించాను. ఫోకస్ని కొంచెం పర్ఫెక్ట్గా చూసుకో. అవసరమైతే లైట్స్ కూడా సరే తీసుకెళ్ళు. నాన్న. అవసరమైతే నాకు ఫోన్ చేయి. సరే సరే, ఓకే, ఉంటాను సార్. ఏంటన్నా పిలిచారంట? ఒరే దిలీప్, నువ్వు పని మానే. నేనేం చేశానన్నా? హీరో అయ్యావు కదా నువ్వు. ఈ డబ్బులు తీసుకెళ్ళి మంచి బట్టలు కొనుక్కో. తీసుకో. థ్యాంక్స్ అన్నా. ప్రియా, ఇలా రామ్మా, ఇలా కూర్చోమ్మా. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. నీ ఇష్టం, నీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి. కానీ అది పేరెంట్స్ బాధపడే విధంగా ఉండకూడదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇట్స్ ఓకే తల్లి. సినిమా ఎంతవరకు తీసావురా? ఆగిపోయింది కదా నాన్న. మళ్ళీ స్టార్ట్ చేయి. మొదలుపెట్టిన తర్వాత పని పూర్తి చేయాలి. అది చదువైనా సినిమా అయినా, లేకుంటే వాల్యూ ఉండదు. అర్థమైందా? ఈ సినిమా తర్వాత చదువు పూర్తి చేసి అప్పుడు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నువ్వే ఎంచుకో. అలాగే నాన్న. రామ్, ఇది పొజిషన్. దిలీప్ మేఘా, రండి. సీన్ ఏంటంటే హీరో నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కానీ నువ్వు పట్టించుకోవట్లేదు. నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినా అస్సలు పట్టించుకో. నేను ప్రేమించలేదని మాత్రమే చెప్తావు నువ్వు. హీరో డిప్రెషన్కి లోన్ అవుతాడు. కానీ ఒక్కసారి హీరోయిన్ తన దగ్గరికి వచ్చి ఐ లవ్ చెప్తే ఎంత బాగుంటుందని ఊహించుకుంటాడు. దిలీప్, హీరోయిన్ ఐ లవ్ చెప్పగానే నీ కళ్ళల్లో ఒక కాంతి కనిపించాలి. ఫీలింగ్ ఎలా ఉండాలంటే ఒక మెరుపులా ఉండాలి. కానీ డైలాగ్ ఓకే ఓకే. రామ్, కెమెరా రెడీనా? రెడీ. కెమెరా రోలింగ్, యాక్షన్. నువ్వు నా చుట్టూ తిరిగినప్పుడు కానీ, నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ నాకేమనిపించలేదు. ఎప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పావో నా ఆలోచనలు ఆగిపోయాయి. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియడం లేదు. నీ గురించి ఆలోచిస్తున్నానంటే నేను ప్రేమిస్తున్నాననిపిస్తుంది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నీ ధ్యాసే. నువ్వు నా కోసం ఎంత పరితపిస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దిలీప్, ఐ లవ్ యూ. కట్ చెప్పరా, ఎంతసేపు చూడాలి? ఓ సారీ, కట్. డైలాగ్స్ ఫీలింగ్స్ ఓకేనా? ఓకే, ఇంకో టేక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నుంచి చెప్పనా? వద్దు, నువ్వు ప్రేమించావని తెలిసాక అక్కడి నుంచి చెప్పు. ఓకే. ప్రియా, ఆ? ఐ లవ్ యూ. నీకు డైలాగ్స్ లేవు కదా? ఇది స్క్రిప్ట్ కాదు, రియల్. ఐ లవ్ యూ. ప్రియా, టేకా? టేక్. కెమెరా రోలింగ్, యాక్షన్. నువ్వు ప్రేమించావని తెలిసాక నా ఆలోచనలు ఆగిపోయాయి. కట్. ఏంటి ప్రియా, ఇందాక బాగా చెప్పావుగా. సారీ. టేకా? టేక్. ఓకే, స్టార్ట్. కెమెరా రోలింగ్, యాక్షన్. నువ్వు నన్ను ప్రేమించావని తెలిసాక నా ఆలోచనలు ఆగిపోయాయి. కట్. ఇందాక బాగా చెప్పావుగా, ఏమైంది? లేదు లేదు, చెప్తాను. రెడీయా? నేను డైలాగ్ చెప్పేటప్పుడు కళ్ళు మూసుకోవా? స్టార్ట్. కెమెరా యాక్షన్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పాక నా ఆలోచనలు ఆగిపోయాయి. ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియట్లేదు. నీ గురించి ఆలోచిస్తున్నానంటే నిన్ను ప్రేమిస్తున్నానని అనిపిస్తుంది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నీ ధ్యాసే. నువ్వు నా కోసం ఎంత పరితపిస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దిలీప్, ఐ లవ్ యూ. కట్.
సూపర్ ప్రియా. నిన్నటి వరకు లేనేలేదే ఈ రోజేదో మొదలాయే కొత్తగా. నిన్నటి వరకు లేనేలేదే ఈ రోజేదో మొదలాయే కొత్తగా. ఓ నైటింగేల్ అయ్వాలి నన్నల్లేసిందే గాలి నీ చెలిమిలో పూల ఋతువులు తాకంగా. ఓ ఓ నైటింగేల్ అయ్వాలి నన్నల్లేసిందే గాలి నీ చెలిమిలో పూల ఋతువులు తాకంగా. మనసే నిన్ను కోరుకున్నదే ఆసే అలలా ఊగుతున్నదే. విరిసే నా ఊహల దారుల్లో నడిచే నా దేవతవు నువ్వే. నిన్నటి వరకు లేనేలేదే ఈ రోజేదో మొదలాయే కొత్తగా. Yo, it's a dream. There you go. నీ చెలిమిలో మెరిసాను మెడుగురులా నేను వలపులు తలపులు తట్టాయే నన్ను. ప్రణయం పిలిచిందే ప్రేమను పరిచయమే చేసిందే తొలి ప్రేమను గుండెల పదిలం చేసిందే. ప్రేమను దాచుట నా గుండెల్లో ప్రతి క్షణం ఓ మరణం ఆవేదన హాయిగా మారే క్షణం ప్రేమను తెలుపగ నాలో చేరల. మనసే నిన్ను కోరుకున్నదే ఆసే అలలా ఊగుతున్నదే. విరిసే నా ఊహల దారుల్లో నడిచే నా దేవతవు నువ్వే. నిన్నటి వరకు లేనేలేదే ఈ రోజేదో మొదలాయే కొత్తగా. ఓ ఓ ఓ కలకలలేదే నేను కలవాలని నే నిన్ను కలవైపోయి మెలకువ మరిపించే. రాసుకోలేదే రాతను రాసుకోలేదే జన్మను తడిపేసేంత ప్రేమను పోసుకోలేదే. ఊహల కందని ప్రేమే అడుగే వెయ్యలేదే మనసును తొలిచి మాయను చేసే ప్రేమను పంచెయ్యాలో తెలియదే. మనసే నిన్ను కోరుకున్నదే ఆశే అలలై ఊగుతున్నదే. విరిసే నా ఊహల దారుల్లో నడిచే నా మన్మధుడే నువ్వే. నిన్నటి వరకు లేనేలేదే ఈ రోజేదో మొదలాయే కొత్తగా. నిన్నటి వరకు లేనేలేదే ఈ రోజేదో మొదలాయే కొత్తగా. దిలీప్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. షార్ట్లో ఏం చెప్పావు? డైలాగ్స్ చెప్పాను. అది కాదు, ఇది డైలాగ్ కాదని చెప్పావుగా. నేను ఫీల్ అయింది చెప్పాను. నేను ఫీల్ అవ్వాలి కదా. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ తెలియకుండా అనేడవేనా? షూట్లో ఎంత డిస్టర్బ్ అయ్యానో, ఎన్ని టేక్స్ తీసుకున్నాను, డైరెక్టర్ ఎంత విసుక్కున్నారో. ఛా, కరెక్ట్ ప్రొసీజర్ ఏనా ఇది? నేను కరెక్ట్గానే అన్నాను. వాట్? నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశాను. టైము ప్లేసు కరెక్ట్ కాకపోవచ్చు,
సారీ. సారీ దేనికి చెప్తున్నావు? షూట్లో చెప్పి నిన్ను డిస్టర్బ్ చేసినందుకు. నో, టేక్ బ్యాక్ యువర్ ఫీల్ ఆల్సో. రిలీజ్ అయిన బుల్లెట్ని వెనక్కి తీసుకోలేవు. అది మెటల్, ఇది మనసు. నా మనసు తెలుసుకోకుండా ఐ లవ్ యూ చెప్పి నన్ను హర్ట్ చేసావ్. మనసులో ఏముందో చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ప్రశ్న అడగకుండానే సమాధానం ఎవరన్నా చెప్తారా? ఓకే, అసలు నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావ్? ఏ డిక్షనరీలోనూ దీనికి సమాధానం దొరకదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ హార్ట్ ఓన్లీ. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. తెలిసిందే చెప్పాను. దిలీప్, పాయింట్కి వస్తాను. నువ్వు కాలేజ్ టాపర్వి, నిన్ను గౌరవిస్తాను. కష్టపడి చదువుతున్నావు, అభిమానిస్తాను. ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తున్నావు, ఫ్రెండ్లీగా ఉన్నాను. ఇదే నీ ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను. కానీ నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు నీ పాయింట్లో క్లారిటీ లేదు. ఎంత చెప్పినా నీకు అర్థం కాదా? అర్థం కావాల్సింది నీకు. వాట్? ఎస్, నా ఫీలింగ్స్కి ఇంతవరకు నువ్వు నో చెప్పలేదు. కారణం నా మీద ఉన్న గౌరవం, అభిమానం, చనువు. ఈ మూడు లవ్కి బేస్మెంట్స్. ఒక వ్యక్తితో ఉన్న పరిచయం గౌరవంగా, అభిమానంగా, చనువుగా మారిన తర్వాత పుట్టేదే ప్రేమ. ఆలోచించు. వస్తా. వెయిట్ చేస్తా. రే, దిలీప్ ఏట్రా ఇంకా రాలేదు? నాకు తెలీదురా. విక్రమ్, నీకు నేను చెప్పాడు ఆ విషయం? చెప్పలేదురా. ఏంటి లేటు? సారీరా, చిన్న ప్రాబ్లం. సరే సరే, వెళ్ళి రెడీ అవ్వు. ఓకే. రవి, షర్ట్ ఓకేనా? టీషర్ట్ ఉందా? ఉంది. అది తీసుకుని వచ్చాయి. ఓకే. సీన్ ఏంటంటే, విక్రమ్ ఇటీవు నీ ప్రేమ సంగతి అమ్మాయి ఒప్పుకోదు. ప్రియా, నువ్వు ఆ అమ్మాయి వెంట పడుతున్నావు. నిన్ను ప్రేమించమని బలవంత పెడుతున్నావు. నిన్ను చంపకేసి కొడుతుంది. ఓకే? రెడీ? ఓకే. రామ్, కెమెరా అక్కడ పెట్టు. ఓకే. కెమెరా రెడీయా? స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. ప్లీజ్ మేఘా, ప్రేమించనని మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కట్. ఏంటి ప్రియా, డల్ అయిపోయావు? దిలీప్ ఓకే. సారీ. ఓకే, రెడీ. స్టార్ట్ కెమెరా. యాక్షన్. ప్లీజ్ మేఘా, ప్రేమించనని మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? కట్. అయ్యో ప్రియా, ఏమైంది? సారీ. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నువ్వు డైలాగ్ కోపంగా చెప్పు. ఎక్స్ప్రెషన్ అదే వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా? ఓకే ఓకే ఓకే. టచ్ అప్. యాక్షన్. ప్లీజ్ మేఘా, నన్ను ప్రేమించనని మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నా వెంట పడద్దంటే వినవేంటి? పిచ్చోళ్ళ ఉన్నావు. ఇంకొకసారి నా వెంట పడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. ప్రేమ పుట్టడానికి కారణం ఉండదు. కారణం ఉంటే అది ప్రేమే కాదు. ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు. మర్చిపోవడానికి జీవితం సరిపోదు. చావు తప్ప నిన్ను మరిపించేది ప్రపంచంలో ఏదీ లేదు. ప్లీజ్ మేఘా, నా ప్రేమను అర్థం చేసుకో. బాధ అంటే ఏంటో నాకు తెలీదు. కన్నీరు లేని ప్రపంచం నాది. ప్రేమించాక నాకు కన్నీరే ప్రపంచమైంది. నా ప్రేమ ఊహల్లా మిగిలిపోతే వాస్తవాలు నన్ను బాధిస్తాయి. నా ప్రేమ ఊహలా మిగిలిపోతుందేమోనని భయమేస్తుంది. ప్లీజ్ మేఘా, ప్లీజ్ మేఘా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ప్రేమించనని మాత్రం చెప్పొద్దు. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. చచ్చిపో, చచ్చిపో. ఇది నీ ప్రాబ్లం, నీ ప్రాబ్లం. నాకు నా జీవితం ముఖ్యం, నీ ప్రాబ్లం కాదు. ఇది నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇంకొకసారి చెప్పడానికి ఛాన్స్ ఇవ్వద్దు. తెలుసుకో, తెలుసుకో. జీవితం మొత్తం నువ్వు నా వెనకాలొచ్చినా నేను నిన్ను లవ్ చేయను. తెలుసుకో. నీ జీవితం గురించి తెలుసుకో, నా గురించి కాదు. తెలుసుకో. ఇంకొకసారి నా వెనకాల వస్తే
కుక్కలా చూస్తానే తప్ప మనిషిలా కూడా చూడు. నా ప్రేమను గెలుచుకోవడం కన్నా నీకు ఫస్ట్ ర్యాంక్ రావడం ఈజీ. రావే. నా పేరు దిలీప్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రేమ కోసం చచ్చిపోవాలనుకునే వాళ్ళలో నేను ఒకణ్ణి. ఎందుకురా నువ్వు బ్రతికి? చచ్చిపో. వాడెందుకు చావాలి? ఒక అమ్మాయి మనసుని గెలుచుకోలేకపోయాడు. అది వాడి తప్పు కాదు, నీ తప్పే. ప్రేమించే ముందు ఆలోచించాలి తను నిన్ను ప్రేమిస్తుందా లేదా అని. ప్రేమించే ముందు ఏ మనసో ఆలోచించదు తను నన్ను ప్రేమిస్తుందా లేదా అని. నీకే నువ్వు ప్రేమించి ఇప్పుడు వాడిని దోషించేయడం కరెక్ట్ కాదు. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళలో బాధపడేది వాడు కాదు, నేను. కాబట్టి ప్రేమించింది నువ్వే కాబట్టి నువ్వే బాధపడాలి. బాధపడ్డాను, ఎన్నోసార్లు బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడుతున్నాను. ఇక బాధపడే ఓపిక నాకు లేదు. మర్చిపో, ఆ అమ్మాయిని మర్చిపో, ప్రేమని మర్చిపో. అప్పుడే బాధపడాల్సిన అవసరం లేదు. మర్చిపోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. కళ్ళు మూసినా తెరిచినా అంతా తనే. ప్రతి క్షణం ఓ నరకం. ఆ నరకాన్ని అనుభవించడం కన్నా ఒక్కసారిగా చనిపోవడమే మంచిది. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళొచ్చుగా. చావడం దేనికి? చావు సమస్యకి పరిష్కారం కాదని నీకు తెలీదా? ప్రేమ ఒక ఆకాశం, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది, గుండెని చీల్చేస్తుంది. ప్రేమ కోసం చనిపోయే వాళ్ళను ఒకప్పుడు మూర్ఖులు అనుకున్నాను, కానీ ఆ బాధ అనుభవిస్తుంటే తెలుస్తుంది వాళ్ళు మూర్ఖులు కాదని. మూర్ఖులే. చచ్చిపోయి త్యాగదనులుగా మారాలనుకున్న వాళ్ళు మొత్తం మూర్ఖులే. చిన్నప్పటి నుంచి చచ్చిపోయేదాకా రకరకాల వస్తువుల్ని ఇష్టపడుతుంటారు. ఒక వస్తువు పోతే ఇంకో వస్తువు దొరుకుతుందనుకుంటారు. అలాగే ఒక ప్రేమ ఫెయిల్ అయితే ఇంకో ప్రేమ దొరుకుతుందనుకోరా? ప్రేమ కోసం ప్రేమ కంటే గొప్పదైన జీవితాన్ని కోల్పోవడం కరెక్ట్ కాదు. ఆలోచించు, బాగా ఆలోచించు. నువ్వు పుట్టాక 20 సంవత్సరాలకు పుట్టిందిరా నీలో ప్రేమ. ప్రేమ కంటే 20 సంవత్సరాలు నువ్వు పెద్ద. నీకంటే చిన్నదైన ప్రేమని పరిష్కరించుకోలేవా? ఏం మనసులురా మీవి? ఏం చేసినా మీకే చెల్లు. కుదిరితే ప్రేమిస్తారు, లేదంటే చచ్చిపోతారు, కానీ ఆలోచించరు. ఛా, నువ్వు చెప్తున్నావు గాని ఆ బాధ ఏంటో నీకు తెలీదు. పగిలిన అద్దాన్ని ఎలా అతికించలేమో విరిగిన మనసుని మార్చలేం. మరణించేటప్పుడు కూడా అనుభూతుల్లో బతికించగలదు ప్రేమ. కానీ అదందకపోతే ప్రతి క్షణం ఉరికొయ్యపైనే జీవితం. ఇక భరించలేం. ఒక పసిబిడ్డ కంటి నుండి జాలువారే కన్నీటి చుక్కను చూస్తే ఎంత బాధేస్తుందో అంతకంటే ఎక్కువ బాధేస్తుంది. చాలు, ఇక భరించలేను. సారీరా. వద్దు వద్దు. ఇలా వేయాలి లైటు. ఓకేనా? ఓకే ఓకే గాయస్, మంచి రొమాంటిక్ సీన్. డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. నేను దాన్ని చెప్పలేను, మనోడు చెప్తాడు. నువ్వు చెప్పరా. ఇదో ఎమోషనల్ రొమాంటిక్ సీన్. ఇందులో డైరెక్ట్ డైలాగ్స్ అక్కర్లేదు. నువ్వు రొమాంటిక్గా మూవ్ అవుతుంటే. అవునా? నువ్వు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటావు. అంతే, అర్థమైంది కదా? ఓకే ఓకే. రే, చెప్పేది నీకు కాదు వీళ్ళకి. దూరంగా వెళ్ళు, అక్కడి నుంచి లేటే వెళ్ళు. ఓకేనా? ఓకే, రెడీ సార్. రెడీ, మూడ్, యాక్షన్. 2 చేతులు పైన పెట్టు. సెకండ్ హ్యాండ్ హగ్. మీరు వాడేసుకోవద్దు, వదిలేయండి. రెస్ట్రిక్ట్ చేయండి అతన్ని. దిలీప్, ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యు డూయింగ్ దిలీప్? అరే దిలీప్, ప్లీజ్ నువ్వు యాక్ట్ చేయి చాలు. వాట్ ఇస్ దిస్? జరుగు దిలీప్, ప్లీజ్ మూవ్. దిలీప్, అండర్స్టాండ్, ప్లీజ్ మూవ్. వాట్ ఆర్ యు డూయింగ్? అరే దిలీప్, నీకు అర్థం కావట్లేదు.
ఇది రియల్ లైఫ్ కాదు దిలీప్. చిరాకు వెళ్ళిపో అమ్మా. ఏంట్రా ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తానురా? అద్దం అబద్ధం చెప్పదు, వెళ్ళి అడుగు. అద్దం అబద్ధం చెప్పడం ఏంట్రా ఎదవా? నువ్వు లావుగా ఉన్నావని తెలియాలంటే సన్నటోడు పక్కనే నిలబడాలి. అది తెలుసుకోవాలంటే అద్దం ముందుకే వెళ్ళాలి. వాడి కన్నీళ్ళు రావు, ఎందుకంటే గడ్డ కట్టుకుపోయిన మంచులాగా అవి కరిగాయంటే వచ్చేది ప్రవాహమే. నువ్వు చెప్పింది అర్థమైనట్లుంది కానీ అర్థం కావట్లేదు. నువ్వు పిచ్చోడు మేధావు అర్థం కావట్లేదురా. మీలాంటి వాళ్ళని పిచ్చోళ్ళని చేసిన సమాజం, అలాగే పిచ్చోళ్ళని మేధావుల్ని చేసి నెత్తిన పెట్టుకుంటే నేను మేధావినని అనేవాడు పిచ్చోడు కిందకే లెక్క. నేను ఏడుస్తున్నానా? అవును, ఏడుస్తున్నాను మనసులో. ఇది ఆగదా? నిజాయితీగా ప్రేమిస్తే అమ్మాయిలు ప్రేమించరు. అంటే ఏంట్రా ఫ్రాడ్ చేయాలా? కాదు, బెదిరించమంటున్నా. అంటే ఒకప్పుడు ప్రేమను తెలపటానికి లెటర్స్, గ్రీటింగ్స్, గిఫ్ట్స్, మెసేజ్లు, మీటింగ్లు, చాటింగ్లు. కానీ అట్ ప్రజెంట్ బెదిరింపు. భయపడకపోతే చంపడమే. వామ్మో, నీలో ఏంద్రా ఈ కొత్త యాంగిల్? రివెంజ్. ప్రేమ కోసం పిచ్చోడవ్వడం కంటే హంతకుడు అవ్వటమే బెటర్. కానీ ఆ పరిస్థితి వీడికి రాదనుకుంటున్నా. సిగరెట్. నిద్రలో కూడా చేస్తావు కదరా, చంపేయాలి నిన్ను. మీ అమ్మాయిలదంతా ఒకే ఫార్ములానా? నిజాయితీగా ప్రేమిస్తే ప్రేమించరా? ప్రేమతో మీ చుట్టూ తిరుగుతుంటే పిచ్చని పిచ్చోళ్ళ చూస్తారా? ఏంటే మీ గొప్పతనం? మేమే చూడాలి, మేమే ఫీల్ అవ్వాలి, మేమే ట్రై చేయాలి, మేమే వెంటపడాలి. మీకోసం ఎన్నో ప్లాన్ చేసుకోవాలి, ఎన్నో వదులుకోవాలి. ఏం చేసినా ఎన్ని చేసినా మీరు మాత్రం మమ్మల్ని పిచ్చోడు కంటే హీనంగా చూస్తారు. ఏ అమ్మాయి ఏ అబ్బాయికి ముందు ప్రేమ సంగతి చెప్పదు, అబ్బాయే చెప్పాలి. చెప్తే పొట్టోడని, పొడుగోడని, నల్లోడని, పేదోడని, బైక్ లేదని, కార్ లేదని వంకలు చూపి నీ మొహానికి రీఛార్జ్ చేయించడం మేం కావాల్సి వచ్చిందని అవమానపరిచి లక్ష్యాలు గిక్షాలు అని బిల్డప్లు ఇచ్చి మమ్మల్ని ఎర్రి ఎదవలు చేసి ఆడుకుంటారు. కానీ మీరు ఎన్ని చేసినా, మమ్మల్ని చీట్ చేసినా అన్ని మౌనంగా భరిస్తూ అయితే దేవదాసరా లేదంటే మెంట్లోళ్ళ మారిపోయే రోజులు పోయాయి. ఇంకా వన్ సైడ్ లవ్ చేసే ఓపిక లేదు. కత్తి కావాలో లెటర్ కావాలో డిసైడ్ చేసుకో.
లెటర్లో ప్రేమ ఉంటుంది, కత్తిలో చావు ఉంటుంది. లెటర్ తీసుకుంటే బ్రతికిపోతావు, లేదా కత్తి దెబ్బకు చచ్చిపోతావు. యువర్ చాయిస్, డిసైడ్ చేసుకో. రోడ్లోను, బస్లోను, బస్ స్టాండ్లోను, హోటల్లోను, కాలేజ్లోను, గుళ్ళోను, చివరికి శ్మశానంలోను ఏదో ఒక చోట చూస్తారు, చూడగానే ప్రేమిస్తారు, కాదంటే బెదిరిస్తారు. ఆలోచించి చెప్పమంటున్నాను. నేను చదువుకోవడానికి వచ్చానా, లేదంటే నా వెంటపడి వేధించేవాడి గురించి ఆలోచించడానికి వచ్చానా? ప్రేమించలేదంటే చచ్చిపోతావు. నేను పుట్టాక 6 సంవత్సరాలప్పుడు మా అమ్మ నన్ను చిన్న చెంపదెబ్బ కొట్టినట్టు గుర్తు. నువ్వెవర్రా నా చుట్టూ 6 నెలలు తిరిగానంటున్నావు? నన్ను చంపుతానంటున్నావు? నా ప్రాణం మీద నాకన్నా నీకే ఎక్కువ హక్కుందా? ఉంది, ఎందుకంటే నిన్ను ప్రేమించానుగా. ఒరేయ్, సినిమాలో ఎప్పుడు చంపడం చావటమేనా? కళ్ళకి ఓ ఇంపు సొంపు ఉండాలిరా. అంటే ఐటమ్ సాంగ్ రా. ఓ అందమైన పడుచు పిల్ల సగం బట్టలతో గుండెను పిండేస్తుంటే, కళ్ళతో కవ్విస్తుంటే, వంపు సొంపులతో మురిపిస్తుంటే చూడడానికి 2 కళ్ళు చాలవరా. అర్థమయ్యేటట్లు చెప్పు. అప్ప ఐటమ్ సాంగ్ అని చెప్తున్నాడు. ఐటమ్ సాంగా? మామున్నాడు మా మామున్నాడు, సోకుకి తేడా తెలియని వాడు, వాడితో పెళ్ళి ఇష్టం లేక తట్టాపుట్ట సర్దుకొని పట్నానికి నేనొస్తే సచ్చినోడొకడు 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 దోచాడు. మామున్నాడు మా మామున్నాడు, ఆకుకి సోకుకి తేడా తెలియని వాడు. రింగా రింగా చిన్న దడ్డు ఈలే వేస్తారే, నిండా పొనిగా కైగా చలి ఏందిలే, సోకు నాకు ఉందిలే, కన్ను కొడితే కూలిపోవా, విరహాల గుండెలు ఎన్నో బయట జాడ్చితే పేలిపోవా, రసరాజుల వంటి కుండీలెన్నో నా వశమైతే సర్వనాశనం, అన్ని దానే అడవి అంటాను, నాకు పడనోని మగాడి కాదంటాను. ఆమున్నాడు
అదిరిపోయిందిరా. ఓసారి బాబాయ్ ఫీలింగ్లో మీనింగే మర్చిపోయా. పర్లేదులేరా. అరే రవి, నీ ఫీలింగ్ ఏంటి చెప్పరా? సీన్ ఏంటంటే నువ్వు మేఘాని కాలేజీలో చంపడానికి ట్రై చేస్తావు. క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన మేఘాను కత్తితో 3 సార్లు దాడి చేస్తావు, కానీ మిస్ అయిపోతుంది. 4వసారి వేటు పడింది. అంతే, మేఘా రక్తపు మడుగులో పడి ఉంది. నువ్వు కొనుగుపుడుతూ ఉన్నప్పుడు నువ్వు చెప్పే డైలాగ్స్కి కన్నీళ్లు రావాలి. నీ కనురెప్పల కదలికలు కూడా ప్రపంచానికి క్వశ్చన్ మార్క్లో ఉండాలి. ఓకేనా? రామ్ రెడీ? స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. చావు. నిన్ను పొందే అర్హత నాకు లేనప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండకూడదు. అందుకే నిన్ను చంపేశాను. అర్థమైందా? అర్థమైందా? చూడు చూడు, నా వైపు చూడు. నిన్ను చంపడానికి కారణం ఏంటనేగా? నిన్ను ప్రేమించానే, అది చాలే నిన్ను చంపడానికి. ఇంకా అక్కడే ఉండాలిరా, బయటికి రానివ్వరా. వస్తే చంపేస్తారా? ఎప్పుడు మారుతారా మీరు? మీరు అసలు మారరా? ఆడపిల్లగా పుట్టడమే శాపమా? చదువుకోవడానికి వస్తే నేరం, ప్రేమించకపోతే చంపాలనుకున్నావు కానీ చంపలేకపోయావు. యూనిట్ ఉందని భయం కదూ? ఇక్కడ ఎవరూ లేరు, చంపుతావా? నాట్ ఓన్లీ ఇన్ క్లైమాక్స్, ఎవ్రీ సీన్ లో నువ్వు నటించలేదు, జీవించావు. అవునా? ప్రేమిస్తే యాక్సెప్ట్ చేయాలా? చేయకపోతే చంపేస్తావా? ప్రేమించడం, చంపడం, ఈ రెండే కదా మీ బాయ్స్ కి తెలుసు. ఏ ప్రేమించకపోతే బతకలేరా? పుడుతూనే ప్రేమిస్తారా? చచ్చేదాకా ప్రేమిస్తూనే ఉంటారా? ఇంకా ఎంతమందిని ప్రేమిస్తావు, ఎంతమందిని చంపుతావు? నీది ప్రేమ కాదు, కామం. నీది లవ్ కాదు, లస్ట్. అందుకే ఐ హేట్ లవ్. ఐ హేట్ యు అండ్ యువర్ లవ్. ఆపో. డోంట్ సే హేట్ లవ్. ఇంకొకసారి హేట్ లవ్ అన్నావంటే నిజంగా నేను నిన్ను చంపేస్తా. లవ్ ఈజ్ గాడ్. డూ యు నో దట్? నేను నిన్ను ప్రేమించాను, కాదన్నావు. కాదంటే ప్రేమ చచ్చిపోతుందా? చచ్చిపోతే అది ప్రేమలా అవుతుంది. ఇంత అందం ఉంది, చదువు ఉంది. ప్రేమ ఇక్కడ కాదు, ఇక్కడ పుడుతుంది. ఇక్కడ పుట్టేది కామం. అది చంపుతుంది, చస్తుంది. బట్ ఇది కాదు. ఇది బ్రతికినంతకాలం ప్రేమని పంచుతుంది, అంతే తప్ప చంపదు. అది కూడా తెలీదా? షూట్లో నేను యాక్ట్ చేయలేదన్నావు, జీవించానన్నావు. నిజంగా నేను జీవించుంటే నువ్వు బ్రతికుండవు. షూట్లో చంపడానికి భయపడ్డావు, ఇక్కడ ఒంటరిగా నీ ముందుకు వచ్చాను. చంపుతావా చంపు అని పులి ముందుకు వచ్చిన గోవులా రెచ్చిపోతున్నావే. నా కళ్ళలో చంపాలన్న కసి, ద్వేషం నీకు కనిపించాయా? కనిపిస్తే ధైర్యంగా నా ముందుకు వచ్చి మాట్లాడేదానివా? నా కళ్ళలో సూటిగా చూసి చెప్పు. చెప్పు. చెప్పలేవు కదూ. ప్రేమ పుట్టడానికి కారణం చెప్పలేం, బట్ కాదనడానికి కారణం చెప్పాలి. సరైన కాజ్ చెప్పినప్పుడు నిజమైన ప్రేమికుడు ఆగిపోతాడు. నేను నిజమైన ప్రేమికుణ్ణి, నిన్ను నిన్నుగా ప్రేమించిన వ్యక్తిని. అందుకే నాలో వచ్చిన రాంగ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాను. నేను ఆవేశంతో మేఘాన్ని చంపుంటే ప్రపంచానికి తనెవరో తెలిసేది కాదు. ఒకవేళ నేను చనిపోయి ఉంటే తన విజయాన్ని నేను చూసేవాణ్ణి కాదు. మనల్ని ప్రేమించలేదని చంపడం
ప్రేమ కాదు. అలా అని చావడం ప్రేమ కాదు. మనల్ని ప్రేమించిన వాళ్ళ సంతోషం కోరుకోవడమే నిజమైన ప్రేమ. ప్రేమించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన ప్రేమ ఫెయిల్ అయినా సంతోషంగా ఉండగలం అనుకుంటేనే ప్రేమించండి, లేదంటే ప్రేమించకండి. అది మనకే కాదు, సొసైటీకే ప్రమాదం. ఎందుకంటే మనసు మన మాట వినదు. ప్రేమించమని నిన్ను స్ట్రెస్ చేయను. ఎందుకు కాదంటున్నావో కారణం చెప్పమంటున్నాను. నాకు తెలియాలి, తెలుసుకునే హక్కు నాకుంది. చెప్పు. చెప్పలేవు. కాదనడానికి కారణం అంటూ ఉంటేగా. బట్ ఏదోటి చెప్పి. బట్ నాట్ నౌ. టేక్ యువర్ ఓన్ టైమ్. వెయిటింగ్ ఫర్ యూ. బట్ వన్స్ థింక్ అబౌట్ మీ ప్లీజ్. ఇలా ప్రేమ పేరుతో అమ్మాయిల్ని చంపే వాళ్ళని ఏం చేయాలంటారు? ప్రేమ కోసం ఒక అమ్మాయిని చంపేస్తే ప్రపంచం మొత్తం స్పందిస్తుంది. అది అబ్బాయి చనిపోతే ఎంతమంది స్పందిస్తారు? అయ్యో పాపం అంటారు. ఇదే ఆవేశం ఎంతమందికి వస్తుంది? అమ్మాయివేనా ప్రాణాలు, అబ్బాయి కావా? నిర్భయ లాంటి చట్టాలు అమ్మాయిల భద్రత కోసం వస్తే అబ్బాయిలు కూడా ఏదో ఒక చట్టం రావాలి కదా. కానీ వీటన్నిటితో పాటు ప్రేమికులు ఏం చేయాలో ఏం చేయకూడదో మా సినిమా ద్వారా చూపిస్తున్నాం. మేము స్టూడెంట్సే, వాళ్ళు స్టూడెంట్సే. బట్ వాళ్ళు ఏం ఆలోచించారు, సినిమాని ఎలా మోల్డ్ చేశారన్నదే మాకు కావాలి. మేము తప్పకుండా సినిమా చూస్తాం. అమ్మాయిని చంపేయడం కరెక్ట్ కాదు. అబ్బాయి చచ్చిపోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక్క చదువుకున్న అమ్మాయిని కాలేజ్లో చంపేస్తే 1,00,000 మంది అమ్మాయిలు చదువుకోవడానికి భయపడతారు. కాలేజ్ని దేవాలయంగా భావించే స్టూడెంట్స్ కి ఈ సినిమా మంచి స్ఫూర్తినిస్తుంది అనుకుంటున్నాను. వీళ్ళు ఏం ఆలోచించుంటారో తెలియదు కానీ మంచి మెసేజ్ ఇచ్చుంటారు. దే ఆర్ మై ఫ్రెండ్స్, సో ఐ లైక్ టు వాచ్ ద మూవీ. స్టూడెంట్స్ సినిమా తీయడం అంటే గ్రేటే కదా. వీళ్ళు డెఫినెట్ గా చాలా మంచి సినిమానే తీసింటారు. ఈరోజు మన సినిమా రిలీజ్. ఏమవుతుందో ఏమో అని టెన్షన్గా ఉందిరా. ప్రపంచ కబుర్లన్నీ ఫేస్బుక్లో చోటు చేసుకుంటాయి. అన్ని కబుర్ల కంటే సినిమా కబుర్లే ఎక్కువ ఇంట్రెస్ట్ అందరికి. మన సినిమా కబుర్ ఏంటి? పైరసీ చేసే వాళ్ళు కూడా బాధపడుతున్నారంట సినిమా హిట్ అవ్వలేదని. క్లారిటీగా చెప్పు బాబాయ్. అట్టర్ ఫ్లాప్, ఘోరంగా దొబ్బింది అంటున్నారు. అయినా నేను చెప్పాను కదరా, చంపటాలు చావటాలే కాకుండా ఆహారంలో బిర్యానీలాగా ఒక ఐటెం సాంగ్ ఉండాలి. నా మాట విన్నారా? సర్లే, ఏం చేద్దాం, ప్రయోగం ఫెయిల్ అయినా గొప్పదే అవుతుంది. కాలాలన్నీ కాలై చెదిరేనా, కన్నీరే ఇక మిగిలేనా. ఓహో 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 కాలాలన్నీ కాలై చెదిరేనా, కన్నీరే ఇక మిగిలేనా. రే రే ఒకసారి టీవీ చూద్దాం పదండ్రా. ఎందుకురా, జనాలు తిడుతుంటే చూడటానికా? బాబాయ్, ఓపెనింగ్స్ రానంత మాత్రాన సినిమా ఫ్లాప్ అయినట్లు కాదు బాబాయ్. మంది చిన్న సినిమా, మౌత్ టాకే థియేటర్ వరకు తీసుకెళ్తుంది. మన సినిమా బాగుందని ఇప్పుడిప్పుడే టాక్ మొదలైంది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అదెందుకో మీ అందరికీ తెలిసిన విషయమే. అదేమిటంటే మన కాలేజీ పిల్లలు తీసిన సినిమా ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. అంతేకాక సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించింది. అలాగే మనకి మన కాలేజీకి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.
ఇది మన కాలేజీకే గౌరవంతో పాటు గొప్ప గర్వకారణం. చదువు అంటే మెడిసిన్, ఇంజనీరింగే కాదు, కళ కూడా ఒక చదువు లాంటిదే అని మనం తెలుసుకోవాలి. డాక్టర్లు, ఇంజనీర్లు చాలా మంది అవుతారు, కానీ కళాకారులు కొంతమంది అవుతారు. వీరి ఆలోచనలు, కృషి చాలా మందికి స్ఫూర్తినిస్తాయనుకుంటున్నాను. ఇప్పుడు వారి స్పందన, అభిప్రాయాలు మనం విందాం. నా జీవితంలో ఇలాంటి సందర్భాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి అంతా సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా మీద నాకే ఒక చిన్న డౌట్ ఉండేది, నేను చేయగలనా లేదా అని. కానీ నా అభిరుచిని నా ఆత్మస్థైర్యంగా మార్చి మీ అందరి ముందు నన్ను కెమెరామ్యాన్గా నిలబెట్టింది నా స్నేహితుడు రవి. జన్మను మాత్రమే పేరెంట్స్ ఇవ్వగలరు, జీవితాన్ని కాదు. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే డిజైన్ చేసుకోవాలి అంటూ నాలోని ప్రతిభను బయటికి తీసింది నా ఫ్రెండ్ రవి. నేను జూలై మెదవని, ఎప్పుడూ అమ్మాయిల చుట్టూ తిరిగేవాడిని. టైం విలువ తెలిసేది కాదు, అసలు నేనేం చేస్తున్నా నాకే తెలిసేది కాదు. ప్రేమ కోసం ట్రై చేస్తావేం, నీ జీవితం కోసం, ఓ లక్ష్యం కోసం ట్రై చేయలేవంటూ నాలో కొత్త శక్తి నింపి నన్ను మూవీ టెక్నీషియన్గా మార్చి నా లైఫ్కు దారి చూపించింది నా ఫ్రెండ్ రవి. వాని లైఫ్లో మర్చిపోలేను. నన్ను చూస్తే అందరికీ నవ్వొస్తుందంటే నేను నమ్మేవాడిని కాదు, కానీ తెరపై చూసిన తర్వాత నాకే నవ్వు వచ్చింది. మొదటిసారి నా రూపాన్ని ప్రేమించాను. ఎంతోమంది పెదవులపై చిరునవ్వులు పూయించినందుకు ఆనందపడ్డాను. యాక్టర్ అవ్వాలని నా కల. ఓ చిన్న కూరగాయల వ్యాపారి కొడుకు యాక్టర్ అవ్వడం అసాధ్యం అనుకున్నా, కానీ నా స్నేహం నా కలను తీర్చింది. నా ఫ్రెండ్ రవి నన్ను యాక్టర్ని చేసి నాకు గుర్తింపునిచ్చాడు. వాళ్ళు లేకపోతే నేను లేను. నేను హీరోయిన్ అవుతానని ఊహించలేదు. ఊహించంది జరిగినప్పుడే అద్భుతం అవుతుంది. కానీ నాకేమో ఇదొక ఆశ్చర్యంగా ఉంది. నేను హీరోయిన్ అవ్వడం, ఇంతమంది నన్ను గుర్తించడం, ఇదంతా వీటన్నిటికీ కారణం రవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అందరికీ నమస్కారం. అందుకోవడానికి ఏమీ లేనప్పుడు, అర్థం చేసుకోవడానికి ఎవరూ రానప్పుడు ఒక స్పిరిట్తో జీవితాన్ని కలగనాలి. స్ట్రగుల్స్ ఎదురవుతాయి, పెయిన్స్ పలకరిస్తాయి. అంత మాత్రాన నిరాశపడద్దు. నువ్వు నడి రోడ్డుపై ఉండొచ్చు, కానీ నీ జీవితం నడి రోడ్డుపై లేదు, నీ చేతుల్లో ఉంది. ఆలోచించు. నీ జీవితం ఇంకొకరి కల కాదు, నీ కల. ఆ కలని నువ్వే కనాలి. వారి టీం వర్క్ వల్ల ఇలా ఈరోజు నేను స్టేజ్ మీద ఉన్నాను. చిన్న చిన్న గమ్యాలను చేరుకుంటూ పెద్ద పెద్ద విజయాలను సాధించడమే గెలుపు. ఆ గెలుపుని మేమంతా చేరుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. శ్రమను కొలిస్తే, చెమట బిందును లెక్కడితే అది ఓ గుర్తింపు. కృషికి గుర్తింపుతో పాటు ప్రశంసలు లభిస్తే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. ఈ ఆనందానికి నా ఒక్కడి కారణమే కాదు, మా అందరి కృషి ఉంది. మా కాలేజ్ సపోర్ట్తోనే మాకు సాధ్యమైంది. 3 months వరకు డేట్స్ ఖాళీ లేవమ్మా, సారీ. ఓకే, సినిమా చేస్తాను. కాసేపట్లో నేను సిటీలోకి వస్తాను. మన రైటర్ కూడా వస్తున్నాడు. నేను తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, 1 line ఆర్డర్ రెడీ చేశాక ఫోన్ చేస్తాను, అడ్వాన్స్ పంపించండి. ఓకే, ఫొటోస్ పంపించు, చూసాక కాల్ చేస్తా. ఏంటి ఐ లవ్ యూ నా? హార్ట్ ఖాళీ లేదు, కాలింగ్ నోట్ పిలుస్తా రా. ఓకే, నేను 2 days తర్వాత లొకేషన్కి వస్తాను. 300 కెమెరా తీసుకురండి. ఏంటి ప్రియా, ఏం మాట్లాడావు? ఏరా రాస్కెల్, ఏమనుకుంటున్నావు? నీ పాటికి నువ్వు ఐ లవ్ యూ చెప్పేసి వెళ్ళిపోయావు. తర్వాత నా ఒపీనియన్ ఏంటని అడగవా? సారీ ప్రియా, మనసును ఆపుకోలేక చెప్పేశాను. నువ్వేమో ఆపుకోలేక చెప్పేశావు, నేనేమో దాచుకోలేక చస్తున్నాను. ఎన్నిసార్లు నీ వైపు చూశాను,
ఒక్కసారైనా నా వైపు చూస్తావని ఆశపడ్డాను. ఆశపడ్డ ప్రతిసారి నిరాశే, ఏడుపొచ్చేది. ఆ బాధతో షూటింగ్లో యాక్టింగ్ చేయలేక చచ్చేదాన్ని. నువ్వేమో ఏం తెలియనట్టు నా ముందు నటిస్తూ టేక్లో మాత్రం తెగ నటించేవాడివి. ఇడియట్. నువ్వు తిట్టడం ఆపేస్తే నేను వెళ్తాను. ఐ లవ్ యూ చెప్పినా కూడా వెళ్తావా? లవ్ యూ రా. నిన్నటి వరకు లేనేలేదే, ఈ రోజేదో మొదలాయే కొత్తగా. నిన్నటి వరకు లేనేలేదే, ఈ రోజేదో మొదలాయే కొత్తగా. ఓ నైటింగేల్ అయివాలి, నన్నల్లేసిందే గాలి, నీ చెలిమిలో పూల ఋతువులు తాకంగా. ఓ నైటింగేల్ అయివాలి, నన్నల్లేసిందే గాలి, నీ చెలిమిలో పూల ఋతువులు తాకంగా. మనసే నిన్ను కోరుకున్నదే, ఆసే అలలా ఊగుతున్నదే, వేరేసే నా ఊహల దారుల్లో నడిచే నా దేవతవు నువ్వే. నిన్నటి వరకు లేనేలేదే, ఈ రోజేదో మొదలాయే కొత్తగా. Yo, it's a dream. There you go. నీ చెలిమిలో మెరిసాను, మెడుగురులా నేను, వలపులు తలపులు తట్టాయే నన్ను. ప్రణయం పిలిచిందే, ప్రేమను పరిచయమే చేసిందే, తొలి ప్రేమను గుండెల పదిలం చేసిందే.